వెళ్ళి ఏదో ఉద్యోగ కూడికలకు వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పెద్ద దైవజనులు పిలిపించాల్సిన అవసరం లేదు. இந்த மாசம் லாஸ்ட்ல கிறிஸ் வைக்கால ஒருத்தர் வராரு హైదరాబాద్ல. హైదరాబాద్ నగరములో క్రిస్ ఒకాలియో అనేటువంటి ఒక అతను నైజీరియా దేశపు వ్యక్తి వస్తున్నాడు. ஒரு நைஜீரியாக்கார் வராரு. ఒక నైజీరియా దేశపు వ్యక్తి వస్తున్నాడు. இந்திய தேசத்துல ஒரு எழுப்புதல் உண்டாக்கும்படியா భారతదేశములో ఒక మేల్కొల్పు కొరకు క్రిస్ అనేటువంటి ఒక ఆయన వస్తున్నాడు. இந்திய தேசத்துல ஒரு రివైవల్ உண்டாகும்படியா భారతదేశంలో ఒక ఉద్యమం కలగాలని ఆయన వస్తున్నాడండి. வருஷம் மிகப்பெரிய பரிசுத்தவான்களை கூட்டி வராங்க. ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద దైవజనులు మన మధ్యలోకి వస్తున్నారు. என்ன ప్రయోజనం? ఏ లాభం అండి? என்ன ప్రయోజనం? ఏ లాభం అండి? ஒரு ప్రయోజనமும் கிடையாது. ఎటువంటి ప్రయోజనం లేదు. நான் வாழాத వరి రివైవల్ వేస్ట్. ఒకవేళ మనము దాని ప్రకారము జీవించకపోతే, ప్రవర్తించకపోతే ఇదంతా వ్యర్థమే. వానத்திலிருந்து இயேசுவே இறங்கி வந்து சொன்னாலும் நீங்க கேட்க மாட்டீங்க. ఒకవేళ పరలోకం నుంచి యేసు ప్రభు దిగి వచ్చి మీకేం చెప్పినా కానీ మీరు వినరు. హల్లెలూయా 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 హల్లెలూయా. రివైవల్ அப்படினா ఉద్యమం అంటే ఏంటంటే என் மனம் மாறணும், నా మనస్సు మారాలి, என் வாழ்க்கை மாறணும், నా జీవితం మారాలి, என் స్టైల్ మారணும், నా యొక్క శైలి మారాలి, என் பேச்சு మారணும், నా మాటలు మారాలి. నా మారவே இல்ல அப்படினா రివైవల్ கிடையாது. నేను మారకపోతే ఉజ్జీవము అనే మాటకు అర్థం లేదు. రివైవలే கிடையாது. ఉజ్జీవం అనేదే ఉండదండి. உங்களுக்கு రివైవల్ వేணும் அப்படினா మీకు ఉజ్జీవం కావాలంటే நீங்க தான் வாழணும், మీరే దాని ప్రకారం, நீங்க தான் நடக்கணும், మీరే వాక్యానుసారంగా నడవాలి, நீங்க தான் அவரோடு கூட இணையணும், మీరు ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలి. ஏன் தெரியல ரெண்டு இன்னைக்கு காலையில் நடந்த பிரசங்கமும் இதுவும் ஒரே மாதிரி தான் இருக்கு. ఏ ఉదయకాలం ముత్తుకూరులో చేసిన ప్రసంగము ఇది కూడా ఒకటే అనిపిస్తుంది. వసనం వేற மாதிரி எனக்கு கொடுத்திருக்காரு. వాక్యాలు వేరు వేరు వాక్యాలు దేవుడు నాకు நான் தான் சொல்லல, వసనం எடுத்துட்டு வருவேன், నేను వాక్యం తీసుకుని వస్తాను, ஆனா ஒண்ணு கூட படிக்க மாட்டேன். அதுல இருந்து దానికి సంబంధించింది ఏదో నేను అధ్యయనం చేసి రాను. நம்மளனா என் செல்ல நோட் எடுத்து கொடுக்குறேன், அந்த நோட்டை பாருங்க எவ்வளவு వసనం இருக்குன்னு. ఒకవేళ సెల్ ఫోన్ లో కొట్టి చూస్తే దానికి సంబంధించిన ఎంతో నోట్స్ వస్తుందండి. ஆனா அந்த ஒரு நோட்ஸ்ல நான் உங்களுக்கு 2 వసనం 3 వసనం தான் கொடுத்திருக்கேன். ఒకవేళ కొన్ని ఆ నోట్స్ లో 2-3 వాక్యాలు ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. உங்களுக்கு 50 వసనం கொடுக்கிறதுனால రివైవల్ వరాదు. ఒకవేళ మీకు 50 రెఫరెన్స్లు చెప్పడం వల్ల ఉజ్జీవం రాదండి. షాలేం గారు, రివైవల్ వరాదుங்க. రివైవల్ రాదండి. ఒరే ஒரு వసనத்துல రివైవల్ வந்துரும். ఒకే ఒక మాట ద్వారా కూడా ఉజ్జీవం రావచ్చు. ஒரு வார்த்தையில రివైవల్ வந்துரும். ఒక్క మాట ద్వారా ఉజ్జీవం వస్తుందండి. అది எனக்கு, అది உங்களுக்குள்ள எனக்குள்ள தான் இருக்குது. అది మీకు నాకు సంబంధించింది. అది మీలో ఒరే ஒரு స్పార్క్ தான். అది ఒక ఏమంటారు, ఒక మెరుపు లాంటిది. ஒரு స్పార్క్ పుడిచినా పెరియ కాటేయ కొలితి విట్రు. ఒకవేళ ఆ మెరుపు లాంటి, లేకపోతే ఏమంటారు, స్పార్క్ ఏమంటారమ్మా తెలుగులో, ఒక స్పార్క్ ఏదైనా వచ్చిందనుకోండి, గ్యాస్ లీక్ అయిన చోట, అంటే అలాంటి విస్ఫోటనం జరుగుతుంది. యాకోబు పుస్తకத்துல சொல்லப்படுது, యాకోబు పత్రికలో రాయబడింది, తీకుచ్చి, ఒరే ஒரு చిన్న తీకుచ్చి, ఒక చిన్న అగ్ని లేకపోతే కాస్త అయినప్పటి నిప్పు అయినప్పటికీ, తీకుచ్చి తీపట్టి తీకుచ్చి, అగ్గి పుల్ల చిన్నదైనప్పటికీ, அந்த ఒరే ஒரு కుచ్చి మొత్తం కాటి అழிக்க முடியுமா? ఈ అడవి మొత్తాన్ని ఒక అగ్గి పుల్ల కాల్చలేదా? ஆனா அதுக்கு ஒப்பிட்டு దానికన్నా మించి உங்க நாக்கையை என் நாக்கையை சொல்றாரு. మీ నాలుకను గురించి, నా నాలుకను గురించి యాకోబు చెప్తున్నాడు. ஒரு వత్తు కుచ్చి వెత్తి ఊర గాలి పడ முடியும் அப்படினா, ఒక ప్రాంతాన్ని, ఒక కొండని కాల్చడానికి అగ్ని పనికొస్తే, உங்க நாக்கையை வச்சு ஒரு కుటుంబத்தை అழிக்க முடியும். ఒకవేళ మీ నాలుకను నా నాలుకను ఉపయోగించి ఒక కుటుంబాన్ని కాల్చేయచ్చు. ఏమండి, అంతేగా? ఎతన పేరుకు పురియుது? మీకు ఎంతమందికి అర్థమవుతుందమ్మా? రివైవల్ அப்படினா, ఉజ్జీవము అంటే உனக்குள்ளே ஒரு தீக்குச்சி இருக்கு. మీలో ఒక అగ్ని జ్వాల, உனக்குள்ளே ஒரு தீக்குச்சி இருக்கு. మీ లోపల అగ్ని మంట ఉంది. நீதான் கொளுத்தி போடணும். నువ్వే ఈ అగ్నిని రగిలింప చేయాలి. ఆనా అది பண்ணாம ஒரு రివైవల్ நடக்காது. ఈ అగ్నిని చలింప చేయకుండా మనం ఏమీ చేయలేము. நீங்க 50 பாட்டு பாடலாம், మీరు 50 పాటలు పాడొచ్చు, நீங்க வந்து ஆண்டவருக்கு பிரியமானி ஆராதிக்கலாம், ఒకవేళ ప్రభువుకి ఆరాధన నచ్చేదని మీరు ఆరాధన చేయొచ్చు, ஒரு நாளைக்கு 40 அதிகாரம் கூட படிக்கலாம், ఒకవేళ కొంతమంది లాగా 40 అధ్యాయాలు చదవచ్చు. ஆனா நடக்காம வாழாம, కానీ నడవకుండా, జీవించకుండా ஒண்ணுமே வேலாகாது. ఎటువంటి కార్యము జరగదు. హల్లెలూయా 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 హల్లెలూయా. இங்க ஒரு வார்த்தையை மட்டும் நான் சொல்லி உங்களுக்கு உள்ள கொண்டு போறேன். నేను ఒక వాక్యాన్ని తీసుకొని, లేదా ఒక వాక్యాన్ని చూపించి మీలోకి దాన్ని తీసుకుని, 2 తీమోతి எழுதிய పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం.
ஏங்க உங்களுக்கு எல்லாருக்குமே பைபிள் வசனம் நல்லாவே தெரியும். మీకు అందరికీ బైబిల్ వాక్యాలు బాగా తెలుసండి. உங்களுக்கு பல பேர் சொல்லி கொடுத்துருக்காங்க. మీకు చాలా మంది వాక్యాలు நான் చెప్పారు. அதை சொல்லி கொடுக்க வரல. ఏదో వాక్యాలు నేర్పించడం కోసం అన్నారు. உங்க மேல இருக்கிற அபிஷேகத்தை, మీ పైన ఉన్న అభిషేకాన్ని, உங்க மேல இருக்கிற தேவ வரத்தை, మీ పైన ఉన్న దేవుని వరాన్ని நான் அனல் மூட்டி எழுப்பி விடும்படியா தான் வந்திருக்கிறேன். ఒక ప్రజ్వలింప చేసేటువంటి అనుభవంలోకి తీసుకొని రావాలి. இதான் ரிவைவல். ఇది ఉజ్జీవం. இன்னொரு விஷயம் சொல்லிடுறேன். ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. என்னைக்கு நம்ம அந்தகாரத்திலிருந்து మనము ఎప్పుడైతే చీకట్లో నుండి ஆச்சரியமான ஒளியிடத்துக்கு வந்தோமோ, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామో, அந்த எழுப்புதல் நம்ம மேலே தான் வச்சிருக்கிறாரு. ఆ మేల్కొల్పు లేకపోతే ఉజ్జీవం మన మీద ఉంచాడు. அந்த ரிவைவல் நம்ம மேல தான் வச்சிருக்கிறாரு. ఆ ఉజ్జీవం మన మీద ఉంచాడు. அதை உங்களை தட்டி எழுப்பி விட தான் நான் வந்திருக்கிறேன். ఆ ఉజ్జీవాన్ని మేల్కొల్పడానికే, కలిగించడానికే, రగిలించడానికే నేను వచ్చాను. உங்களுக்கு விசுவாசம் இருக்கு, మీకు విశ్వాసం ఉంది, உங்களுக்கு ஜெபம் இருக்குது, మీకు ప్రార్థన ఉంది, உங்களுக்கு பைபிள் வாசிப்பும் இருக்குது, మీకు బైబిల్ ధ్యానాలు ఉన్నాయండి, நல்லா పాటం పాடுறீங்க. మీరు బాగా పాటలు పాడుతున్నారు. ஆனா అయినప్పటికీ ஏதோ ஒரு இடத்துல ఏదో ఒక చోట லாக் ஆகி நிக்கிறீங்க. ఎక్కడో ఓ చోట బంధించబడినట్లుగా ఉన్నారు. எத்தனை பேர் உண்மைன்னு சொல்லி கையை தட்டுறீங்க பார்க்கலாம். మీలో ఎంతమంది దీనికి అవును కరెక్టేనండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చప్పట్లు కొట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎక్కడో చోట బంధించబడినట్లుగా లేరా? స్తోత్రం. ஒரு கை தட்டு கூட காணுமே. అమ్మ చప్పట్లు కొట్టి అవును వాస్తవమేనండి నేను ఎక్కడో బంధించబడ్డానన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? பார்த்து 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 பொறுமை பொறுமை பொறுமை. చాలండి చాలండి. நல்லா கையை தட்டுங்க. ఏదో మీరు చప్పట్లు కొడితేనే చప్పట్లు లాగా ఉంది, చప్పట్లు లాగా లేదు. தட்டுங்க. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ஏங்க உண்மையை ஒத்துக்கிறவன் தெய்வத்துக்கு சமம். మనము దేవుని దగ్గర నిజాన్ని ఒప్పుకున్నట్లయితే దేవునితో అంగీకరించబడతాం. தெய்வத்துக்கு சமம். உண்மையை ஒத்துக்கிறவன் தெய்வத்துக்கு சமம். ఎవరైతే సత్యాన్ని ఒప్పుకుంటాడో వాడు దేవుని ఆత్మ లేకపోతే దేవుని కలిగి ఉంటాడు. நான் சொல்லும் போதெல்லாம் ஆமென் அல்லேலூயா ரிசீவ் பண்றீங்கன்னு அர்த்தம். ఒకవేళ నేను చెప్తున్నప్పుడు ఆమెన్ హల్లెలూయా మీరు అని అంటున్నారంటే మీరు స్వీకరిస్తున్నారని అర్థం. கரங்களை தட்டுறீங்க அப்படின்னா இன்னும் సూపర్. చప్పట్లు కొడుతున్నారు అంటే ఇంకా పర్లేదు, మీరు బాగానే హుషారుగా ఊపులో ఉన్నారని అర్థం. நான் ஒரு பெரிய சபைக்கு என்ன கூப்பிட்டுருந்தாங்க சென்னையில. వీరిని చెన్నై నగరంలో ఒక పెద్ద సంఘానికి పిలిచారు. கிட்டத்தட்ட பாத்தீங்கன்னா சபை பார்த்தா கிரவுண்ட் மாதிரி இருக்கு. ఆ సంఘము చూస్తే, ఆ మందిరం చూస్తే అది మందిరం లాగా లేదు, ఒక పెద్ద మైదానం లాగా ఉంది. ஜனங்க பார்த்தா ஒரு 50ல இருந்து ஒரு 75 பேர் இருப்பாங்க. కానీ అంత పెద్ద స్థలములో 50 నుంచి 75 మంది ఉన్నారు. நானும் பிரசங்கம் பண்றேன். నేను మీరు ప్రసంగం చేయడానికి పిలవబడ్డారు. நைட் பிரேயருக்கு வேற போயிட்டேன். వేరొక చోటకి రాత్రి ప్రార్థనకి వెళ్ళారు. నైట్ ప్రేయర్ అమావాస్య ప్రేయర్కి పోయిట. అక్కడ జరిగేటువంటి అమావాస్య ప్రార్థనలని కొంతమంది జరుపుతుంటారు, దానికి వెళ్ళాడంటే నా కయ్య తట్ట சொன்னா పాస్టర్ మూంజ పాకరాంగ. నేను చప్పట్లు కొట్టండి అనగానే అందరూ జనాలందరూ పాస్టర్ను చూస్తున్నారట. నా ఆమెన్ சொல்ல சொன்னா పాస్టర్ మూంజ పాకరాంగ. నేను ఆమెన్ అని చెప్పమంటే పాస్టర్ను చూస్తున్నారు వాళ్ళు. నా హల్లెలూయా అని சொன்னா పాస్టర్ మూంజ పాకరాంగ. నేను హల్లెలూయా అని చెప్పమంటే వాళ్ళు పాస్టర్ ముఖం చూస్తున్నారట. పాస్టర్కి ఆరాధన చేయறீங்களா உங்களுக்கு ఆరాధన చేయறீங்களா? ఏదండి పాస్టర్ను బట్టి మీరు ఆరాధన చేస్తారా? సేవకుడిని బట్టి? పాస్టర్ను చూడటం ఏంది? స్తోత్రం. పాస్టర్కి ప్రసంగం பண்ணதா நாங்க ரெண்டு பேரும் தனியா ஒரு டீ கடையில கூட உட்கார்ந்து ప్రసంగం பண்ணிப்போம். ఒకవేళ మేము ప్రసంగం చేయడం అంటే ఏదైనా టీ కొట్టు దగ్గరికి వెళ్ళైనా ప్రసంగం చేయగలమండి. మీరు రావాలి, మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు. உங்களுக்காக அவ்வளவு தொலைவுல என்ன வர வச்சு நீங்க கன்னத்துல கைய வச்சு மன்னவன நினைக்கையில மன்னாதி மன்னன் இயேசு మనసుకుల్ వందారి కన్నతలు அப்படியே கைய வச்சு ఒకవేళ నేను ఇంత దూరం నుంచి వచ్చి మీరేమో గడ్డం కింద చేతులు పెట్టుకొని ఏదో నిరాశ నిస్పృహలో కూర్చొని వచ్చి పాటలు పాడటంలో అర్థం ఏంటి? நீங்களே சொல்லுங்க. మీరు చెప్పండి. இப்ப எடுத்து வாசிங்க. அனல் மூட்டை சொன்னார்ல, నేను ఇక్కడ రాయబడిన మాట ప్రజ్వలింప చేసుకోవడం అనే మాట 2వ తిమోతి యేసయ్య எழுதிய పుస్తకం 61వ அதிகாரம் యెషయా గ్రంథము 61వ అధ్యాయం ఫస్ట్ వచనத்துல 2 లైన్ மட்டும் வாசிங்களேன். మొదటి వచనములోని 2 వాక్యాలు మాత్రం 2 లైన్లు మాత్రం చదవండి. அங்க ஒரு வார்த்தை போட்டுருக்க, கர்த்தராகிய தேவனுடைய ஆவியானவர் என் மேல இருக்கிறார். పోదు போதும் போதும் போதும். చాలేమ్మా.
கர்த்தராகிய தேவனுடைய ஆவியானவர் ప్రభు అయిన దేవుని ఆత్మ నా మీద ఉన్నది, என் மேல இருக்கிறாரு. నా పైన ఉన్నది. அப்படியே தலைமையில கை வச்சு சொல்லுங்க பார்க்கலாம். నా మీ మీద, మీ తలల మీద చేతులు పెట్టుకొని చెప్పుకోండి ఇలాగా. கர்த்தராகிய தேவனுடைய ஆவியானவர் ప్రభువగు దేవుని ఆత్మ నా మీద ఉన్నది, என் மேல தான் இருக்கிறாரு. నా పైన ఉన్నది, என் மேல தான் இருக்கிறாரு. నా పైన ఉన్నది. ஏங்க நான் சென்னையெல்லாம் இது பேசியிருந்தேன்னு வச்சுங்களேன், ఒకవేళ చెన్నై నగరంలో చెప్పగలిగితే நான் விசில் அடிச்சு கை தட்டிருப்பாங்க என் ஜனம். మా ప్రజలు ఎలాగుండాలి, వేలలు వేచి ఉత్సాహంతో. ஏன்னா இந்த பரிசுத்த ஆவியானவரை ஏசப்பாவையும் நான் காமிச்சு கொடுக்குறேன் பாத்தீங்களா, அதை புடிச்சுக்கிற விதை இருக்குது உங்ககிட்ட. యేసు ప్రభువుని మనకు చూపించినప్పుడు, లేకపోతే యేసు ప్రభువుని గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను మనం స్వీకరించగలము. అటువంటి అనుభవం కావాలి. ఇది எல்லாருக்குமே கொடுக்கலங்க. ఇది ఈ అనుభవము దేవుడు అందరికీ ఇవ్వలేదు, எனக்கு தான் கொடுத்திருக்கிறாரு. మీకు నాకు ఈ ఆత్మానుభవాన్ని ఇచ్చి ఉన్నాడు. యేసు என்ன செஞ்சாரோ நீங்களும் நானும் செய்ய முடியும். యేసు ఏం చేశాడో మీరు నేను అది చేయగలము. యేసు என்னென்ன போதிச்சாரோ நம்மள போதிக்க முடியும். యేసు ప్రభు ఏమేం బోధించాడో వాటిని మనం బోధించగలం. அதே பரிசுத்த ஆவியானவர் நம்ம மேல வச்சிருக்காரு. యేసు పైన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మన మీద కూడా ఉన్నాడు. நீங்களும் நானும் அவரை போலவே இருக்கிறோம். మీరు నేను ఆయన లాగే ఉండాలి. அதே மாதிரி தான் இருக்கிறோம். అదే విధానములో அவருடைய சாயலாவே இருக்கிறோம். ఆయన యొక్క నీడలాగా ఉంటాము. அவருடைய రూపத்தின்படியாவே இருக்கிறோம். ఆయన రూపానికి తగ్గట్టు ఉంటాము. கொஞ்சம் கூட మిస్ ஆகவே இல்ல. ఏమాత్రం తక్కువగా ఉండము. இந்த అభిషేకத்தை வேற யாருக்கும் கொடுக்கல. ఈ అభిషేకాన్ని దేవుడు వేరే వాళ్ళకి ఇవ్వలేదు. దేవ దూతர்களுக்கு கொடுக்கல. దేవుడు ఈ ఆత్మాభిషేకాన్ని దేవదూతలకు ఇవ్వలేదు. உங்களுக்கு எனக்கு தான் கொடுத்தாரு. మీకు నాకు ఈ ఇది అభిషేకం మిగ పెరుసుங்க. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది మిగ పెరుసు. ఇది చాలా గొప్ప సంగతి. நீங்க நம்ப மாட்டீங்க இந்த விஷயத்தை. మీరు నమ్మరేమో కానీ இந்த விஷயத்தை கொஞ்சம் நம்பி பாத்தீங்கன்னு வெச்சீங்களேன், ఈ విషయాన్ని మీరు ఒక్కవేళ నమ్మి చూసినట్లయితే உங்களுக்குள்ள రివైవల్ வந்துச்சுனா உங்களை யாராலே కట్టుబడత முடியாது. మీ లోపలికి ఉజ్జీవం వస్తుంది. దాన్ని ఎవరు పంపించాల్సిన అవసరం లేకుండానే. కొంచెం సత్యத்தை வேற மாதிரி புரிஞ்சுங்க. సత్యాన్ని వేగంగా గ్రహించండి. நீங்க புரிஞ்சிக்கல அப்படினா, మీరు ఒకవేళ అర్థం చేసుకోకపోతే நான் உங்களுக்கு ஒரு வசனத்தை காமிக்கிறேன். நீங்க நானே யாருன்னு, మీరు నేను ఎవరు అనడానికి ఒక వాక్యాన్ని చూపిస్తాను. యోహాను 1వ అధికారం, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం, 13వ వాక్యము. యోహాను 1:13. 12-13 వాసిమా. 12-13 వాసి. 12-13 చదవండి. என்னவா கொடுத்தாராம்? பிள்ளைகளாகும்படி அதிகாரம். பிள்ளைகளாகும்படி పిల్లలగుటకు అధికారము. ఏమిచ్చారమ్మా? ఏమిచ్చారు? அவர் மேல இருக்கிற அதே அதிகாரத்தை நம்ம மேல வச்சிருக்கிறார். ఆయన పైన ఉన్న అదే అధికారాన్ని మన పైన ఉంచాడు. நல்லா கவனிங்க, బాగా గమనించండి. இன்னைக்கு பாஸ்டர் பிள்ளைங்களுக்கும், పాస్టర్ గారి పిల్లలకి, உங்க பிள்ளைங்களுக்கும், మీ పిల్లలకి உங்க சொத்தை எழுதி கொடுப்பீங்களா, வேற யாரைనా கொடுப்பீங்களா? వాళ్ళకి, మీ పిల్లలకి మీ సొత్తు రాసిస్తారా? వేరే పిల్లలకి ఏమైనా రాసిస్తారా? మీరు మీ ఆస్తి పాస్తులు ఎవరికి రాసిస్తారు? அதேதாங்க ஏசப்பாவும் பண்ணாரு. అలాగే యేసు ప్రభువు కూడా చేశాడండి. பிள்ளைகளாகும்படி அதிகாரம். పిల్లలగుటకు అధికారము. అథారిటీనా సుమ్మా கிடையாது. అధికారం అనేది ఊరికే వచ్చింది కాదండి. இந்த అథారిటీயை வச்சு என்ன வேணாலும் பண்ணலாம். ఈ అధికారము కలిగి మనం ఏమైనా చేయొచ్చు. இந்த అథారిటీயை வச்சு நீங்க என்ன வேணாலும் செய்யலாம். ఈ అధికారాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు. ఆనా நம்ம அதிகாரம் நம்ம கிட்ட இருக்குன்னு சொன்னா, ఒకవేళ అధికారం మన దగ్గర ఉన్నట్లయితే நம்ம அந்த அதிகாரத்தை மதிக்கவே மாட்டோம். మనం అధికారాన్ని పెద్ద పట్టించుకోం. தலைவலி வந்துடுச்சு அப்படின்னா, ఒకవేళ తలనొప్పి వచ్చింది అనుకోండి, అయ్యో ఒకటే తలకాయ నొప్పి, టెన్షన్, తలకాయ నొప్పి అని ఉంటుంటాం. ఆండவர் சொல்றார், உன்கிட்ட நான் அதிகாரத்தை கொடுத்தேன் அப்படினா, నీ దగ్గర అధికారం ఉందని ఆయన చెప్పాడు. యేసు నామమున పోన్ சொல்ல வரல உனக்கு. యేసు నామములో తలనొప్పి తొలగిపోవును గాక అని చెప్పే పరిస్థితిలో లేరు మీరు. உங்களுக்கு அது ஏத்துக்கவே முடியல உங்களால. ఈ అధికారం మీకు ఒకటి ఉందనే సంగతి మీరు మర్చిపోయి తలనొప్పి అని బాధపడుతుంటారు. అధికారం கொடுத்தவர் அப்படிதாங்க கொடுத்தாரு. అధికారము దేనికి ఇచ్చారంటే దానికే, మనం ఇలా వినియోగించుకోవడానికే. ஆமா, அதிகாரம் கொடுத்தவர் அப்படிதான் கொடுத்தாரு. అధికారం ఇచ్చిన వాడు ఈ అధికారాన్ని మనం వినియోగించుకోవడానికి ఇచ్చాడు. ఇది யாரை நீங்க நம்ப மாட்டீங்க. మీరు దీన్ని నమ్మడం లేదు. அடுத்த 13వ వచనం వాసింగ. 13వ వాక్యంలో రాయబడింది, యోహాను 1:13. நல்லா கவனிங்க, அங்க ஒரு வார்த்தை போட்டிருக்க, அவர்கள் ரத்தத்தினாலாவது, వారు రక్తం వలనను மாம்ச சித்தத்தினாலாவது
நல்லா கவனிங்க, நீங்களும் நானும் మీరు నేను இத சொன்னா நிறைய பேர் ஏத்துக்க மாட்டாங்க தான். దీన్ని చెప్పినప్పుడు చాలా మంది అంగీకరించరండి. ஆனா வேதம் சொல்லி கொடுக்குது, దేవుని వాక్యం చెప్తుంది. வேத వార్తయல நான் பேசுறேன், నేను దేవుని మాటలు చెప్తున్నాను. అవుట్ ఆఫ్ వేదத்துல இருந்து பேசல. నేను ఏదో వేదాలు అనబడిన వాటిలోంచి அங்க మాట్లాడలేదు. சொல்லப்படுது, అక్కడ రాయబడింది, அவர்கள் ரத்தத்தினாலாவது వారు రక్తము వలనైనను மாம்ச சித்தத்தினாலாவது శరీరేచ్ఛల వలనైనను புருஷனுடைய சித்தத்தினாலாவது అంటే మానవుని యొక్క పురుషేచ్ఛల వలన కాని பிறவாமல் వారు అలా పుట్టలేదు. தேவனாலே பிறந்தவர்கள். వారు దేవుని వలన పుట్టిన వారు. யார் இவங்க? ఎవరు వీళ్ళు? யார் யாரு? ఎవరమ్మా వీళ్ళు? சரி, இதே உலகத்துல ஒருத்தர் இப்படிதான் வாழ்ந்தார். யார் அவரு? ఈ లోకములో ఇలాగే పుట్టాడు ఒక వ్యక్తి. ఎవరు? யாரு? இயேசு கிறிஸ்து. இயேசு கிறிஸ்து இப்படி வந்தார் அப்படின்னா, యేసుక్రీస్తు ఇలా వచ్చాడు అంటే நீங்க எப்போ ஞானஸ்தானத்துக்குள்ள வரீங்களா அவருக்குள்ள, మీరు బాప్తిసము ద్వారా ఆయనలోకి వచ్చినప్పుడు, நான் இன்னைக்கு இவருக்கு பிள்ளையா இருந்தா నేను ఈయన బిడ్డనైంటే இவருடைய ரத்தம் தான் ஓடிக்கிட்டு இருக்கு எனக்கு. వీరిలో లేకపోతే ప్రవహించేది నా రక్తమే, తండ్రి రక్తమే కదా. ஆனா అయితే ஞானஸ்தானத்துக்கு எடுத்துக்கிறதுக்கு அப்புறம் ఈ బాప్తిసము తీసుకున్న తర్వాత இந்த சந்தோஷுடைய ரத்தம் அல்ல, ఈ సంతోష్ అనేటువంటి తండ్రి యొక్క రక్తం, மிகப்பெரிய அப்பாவுடைய ரத்தம், ఇంకా పెద్ద తండ్రి యొక్క రక్తము. அல்லேலூயா. హల్లెలూయా. அவருக்கு சமமாய், ఆయనకు సమానంగా, அவருக்கு சமமாய், ఆయనతో సమానముగా, அவருக்கு சமமாய் நிற்கும்படியாய், ఆయన లాగా ఉండడానికి, அவரோடு கூட நிற்கும்படியாய், ఆయనతో నిలవడానికి, அவரோடு கூட பேசும்படியாய். ఆయనతో మాట్లాడడానికి. பழைய ஏற்பாட்டில் நீங்க ஸ்ட்ரைட்டா போய் பேச முடியாது. పాత నిబంధన కాలములో నేరుగా వెళ్ళి ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ஆனா, లేదు. புதிய ஏற்பாட்டில் நீங்க பேசலாம். కానీ కొత్త నిబంధనలో మీరు నేరుగా వెళ్ళి మాట్లాడొచ్చు. இந்த ரிவைவலை ஃபர்ஸ்ட் உங்களுக்குள்ள தெரிஞ்சுங்க. ఈ ఉజ్జీవాన్ని గురించి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. இந்த விஷயத்தை தெரிஞ்சுங்க. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. நீங்க யாருன்னு தெரிஞ்சாதான் உங்களால வேலையை செய்ய முடியும். మీరు ఎవరై ఉన్నారు అనే విషయం తెలుసుకున్నట్లయితే, நீங்க ஆபீஸ்ல మేనేజரா இருந்துட்டு మీరు ఒకవేళ ఆఫీస్ లో మేనేజర్ అయ్యండి, పోయిட்டு హౌస్ కీపింగ్ వేళ పాపீங்களா? ఒకవేళ హౌస్ కీపింగ్ లేదా బట్టలు గిట్లు సర్దడాలు ఏదో పనులు చేశారని చెప్పి పియూన్ పని చేశారు అనుకోండి. சொல்லுங்க, మీరు ఆఫీసులో మేనేజర్గా ఉండి ఈ పని చేస్తారా? ఊడుస్తారా? లేదా ఇంకేం చేస్తారండి? చేస్తారా చేయరా? ఎందుకు చేయరు? మేనేజర్ మీరెవరు? உங்க டெஸ்டினேஷன் என்னன்னு தெரிஞ்சாதான், నీ యొక్క స్థానము, నీ హోదా మేనేజర్ అండి నరేష్ గారు. உங்க இடம் தெரியாம நீங்க வேலை செய்றீங்கன்னா వేస్ట్ అది. ఒకవేళ నువ్వు మేనేజర్ సంగతి మర్చిపోయి చీపురు పట్టుకుని உங்களுடைய அழைப்பு, உங்களுடைய மகிமை என்னன்னு தெரியாம இருந்தீங்கன்னா நீங்க వేస్ట్. నీ యొక్క పిలుపు లేక నీ యొక్క ఏర్పాటు నువ్వు ఎరగకపోతే వ్యర్థమండి నరేష్. ஏன் ஐடென்டிட்டி கார்டு என்னன்னு தெரியணும். నా ఐడెంటిటీ కార్డు ఏంటి, నా అస్తిత్వం ఏంటి అనేది. அதனாலதான் ரோமர் எழுதிய புத்தகத்துல சொல்லப்பட்டிருக்கு. అందుకనకే యోహాను సువార్తలో రాయబడింది, ரோமர் రోమీలకు రాసిన పత్రికలో రాయబడింది, நீங்கள் அந்தபடியே திரும்பவும் அடிமைத்தனத்துக்கு ஆவியை பெறாமல், మీరు మరలా తిరిగి దాస్యపు ఆత్మకు లోను కాకుండా, அப்பா பிதாவே என்று சொல்லுகிற புத்திர சுபகாரத்தின் ஆவியை உடையவர்கள், అబ్బా తండ్రి అని పిలవడానికి మీకు తండ్రి యొక్క ఆత్మను మీరు పొంది ఉన్నారు. இந்த ரிவைவல் ஃபர்ஸ்ட் உங்க ஹார்ட்ல இருக்கணும். ఇటువంటి ఉజ్జీవ సత్యం మనం ఎరిగి இந்த ఉండాలి. ரிவைவல் இல்லாம நீங்க சர்ச்சுக்கு வர்றது வேஸ்ட் தான். ఈ ఉజ్జీవ సత్యము తెలుసుకోకుండా మీరు ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వేస్ట్. உங்களுக்கு అథారిటీ கொடுத்து వేస్ట్ தான். మీకు అధికారం ఇచ్చే వ్యర్థం అయిపోయింది. நீங்க என்ன தெரியுமா பண்றீங்க? இப்போ మీరు ఏం చేస్తున్నారంటే, இதெல்லாம் விலை உயர்ந்த பொருள், ఈ అవసరమైనటువంటి వస్తువులన్నీ, இதெல்லாம் பயங்கரமான விலை உயர்ந்த பொருள், ఇవన్నీ వెలగల వస్తువులు, இது உங்ககிட்ட கொடுத்தா ఇవన్నీ మీకు ఇచ్చారనుకోండి, நீங்க என்ன பண்ண மாட்டீங்க அப்படின்னா, మీరు ఏం చేస్తున్నారంటే வாங்கவே மாட்டீங்க. దీన్ని తీసుకోవడం లేదు. இப்படி சொல்றேன், ఇలా చెప్తున్నాను. இத வச்சு దీన్ని పట్టుకొని இப்படி தண்ணில தூக்கி போட்டா, ఒకవేళ నీళ్ళలోకి ఇసిరేస్తే இரும்பு மிதக்கும். ఆ ఇరుము ఏమవుతుంది? మెల్లగా. లేకపోతే ఈ మెటల్ ఏమవుతుంది? இருக்கும்போது அவ்வளவு வல்லமை మీ దగ్గర ఉన్నప్పుడు లాగా కాదు, నీళ్ళలో పడినప్పుడు. உங்ககிட்ட இருக்கும்போது அவ்வளவு అథారిటీ మీ దగ్గర ఉన్నప్పుడు ఇది అధికారపూర్వకంగా ఉంది. நீங்க என்ன பண்றீங்க அப்படின்னா, మీరేం చేస్తారంటే, எப்ப பார்த்தாலும் கையில கட்டிக்கினே, ఎప్పుడు చూసినా చేతికి కట్టుకొని, టైం ఆయిచి టైం ఆవల, టైం ఆయిచి టైం ఆవల, ఆ టైం అయిపోయింది, టైం అయిపోతుంది, ఇదే గొడవ. இந்த கிளாக் வச்சு என்ன பண்ண முடியும்? நம்ம தான் பண்ண முடியும். ఇది దీని ద్వారా ఏం చేయాలో అన్ని మనం చేసుకోవచ్చు. இந்த மொபைலை வச்சு என்ன பண்ண முடியுமோ அதான் பண்ண முடியும். ఈ మొబైల్ ద్వారా మనం ఏం చేయాలో అన్ని చేయొచ్చు.
நான் மொபைலை வச்சுட்டு నేను మొబైల్ పెట్టుకొని சார் ஒரு கால் பண்ண மொபைல் கொடுங்களேன், సార్ పక్కన వాళ్ళ దగ్గరికి సార్ మీ ఫోన్ ఇవ్వండి సార్ ఒక కాల్ చేసుకుంటానంటే, சார் கால் பண்ண மொபைல் கொடுங்களேன், సార్ మీ ఫోన్ ఇవ్వండి సార్ ఒక కాల్ చేసుకుంటానంటే, நம்மளும் அப்படிதான். பாஸ்டர் கொஞ்சம் ஜெபம் பண்ணுங்களேன், అయ్యా మా కోసం కొద్ది ప్రార్థన చేయండి సార్, பாஸ்டர் கொஞ்சம் ஜெபம் பண்ணுங்களேன், అయ్యా మా కోసం కొద్ది ప్రార్థన చేయండి, பாஸ்டர் கொஞ்சம் ஜெபம் பண்ணுங்களேன், అయ్యా విజయరత్నం గారు మీకు స్వస్థవరం పాస్టర్ కొంచెం జెబం பண்ணுங்களேன், అయ్యా విజయ్ కుమార్ గారు ప్రార్థన చేయండి. ఇదేగా మనం చేసేది. கொஞ்சம் யோசிச்சு பாருங்க. మీరు ఆలోచించండి. తోటపల్లి జయం గారు அவருடைய அத்தாரிட்டி மேல இருக்கு, ఆయన అధికారము మన మీద ఉంది. அந்த அதிகாரத்தை நீங்களும் நானும் பயன்படுத்தல அப்படின்னா வேస్ట్. ఆ అధికారాన్ని, ఆయన ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకోకపోతే వ్యర్థమండి. శాలేమరాజు అంకుల్ గారు మొబైల్లో 2 GB డేటా యార్కలా இருக்கு, ఎవరి దగ్గర 2 GB డేటా డైలీ ఉంది? ఎవరికి లేదు. ఏదో ఎవరో ఒకరు చేయొద్దండి. இருக்கா? ఉంది. దేవుని స్తోత్రం. என் பொண்ணு ఆ వీరి కుమార్తె. நான் உங்களையா எடுக்கணும், நான் என் பொண்ணுகிட்டே போயிடுறேன். ఎందుకులేండి, మీ గురించి చెప్తే మీరు ఫీల్ అవుతారు. నా కూతురు గురించి. பொண்ணு காலைல இருந்து ஸ்கூல்ல இருப்பா. ఆ అమ్మాయి ఉదయం నుంచి స్కూల్లో ఉంటది. அந்த ஸ்கூல்ல இந்த மொபைலை புடிங்கி வச்சிருவாங்க. ఆ స్కూల్లో మాత్రం పెరికేసుకొని పెట్టేసుకుంటారు. அவன் 4 மணிக்கு வெளியில வரும்போது 4 గంటలకు బయటకు వచ్చినప్పుడు ఇంకంతే ఈ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. இப்படி ఆరంభించது, ఇలా ఆరంభించింది. నైట్ 12 மணி ஆகும், రాత్రి 12 గంటల దాకా. நான் கேட்பேன் என்னம்மா பண்ற அப்படின்னா, ఏమ్మా ఏం చేస్తున్నావు అని అడిగితే, డేటా వేస్టా పోయిடும்பா డాడీ, డేటా 2 GB డేటా వేస్ట్ అయిపోద్ది డాడీ. நீ டெய்லி மாசமான 350 ரூபாய் కష్టపడి రీఛార్జ్ பண்றல, నువ్వు కష్టపడి 350 రూపాయలు పెట్టి அந்த రీఛార్జ్, பணத்தை வேஸ்ட் பண்ண கூடாதுல, ఆ డబ్బు నేను వేస్ట్ చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నడువులో ஒரு పళ్ళు వలి வந்தது போன వారத்துல. పళ్ళు వలి కొద్దిగా ఆ పాపకి కొద్దిగా పంటి నొప్పి వచ్చిందట. அந்த పళ్ళు எடுக்கிறதுக்கு வாமா அப்படின்றேன். అమ్మ రామ్మా, నీకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పన్ను పీకిస్తాను. நான் சம்பாதிக்கிற பணம் செலவாயிடும், வரமாட்டேன்டான். నేను సంపాదించే డబ్బులన్నీ ఖర్చు అయిపోతే వద్దనింది ఆ పిల్ల. సార్ మొబైల్లో இருக்கிற డేటా పోదని కవలపడరా, ఆ మొబైల్లో డేటా అయిపోదు, లేకపోతే అయిపోతుందని బాధపడుతుంది. అన్న ముఖ్యమైన ప్రాబ్లం ఒன்று இருக்குது. ఆ పంటి నొప్పి వచ్చిందని ఆ పన్ను పుచ్చి పన్ను పీకించుకోవాలని ఆలోచన ఆ పిల్లకి రాలేదు. అది యోచనే వరలే, ఆ ఆలోచన రాలేదు ఆ పిల్లకి. హల్లెలూయా. హల్లెలూయా. நீங்களும் நானும் அப்படிதான். మీరు నేను అలాగే ఉన్నామండి. ముఖ్యమైనది ఉள்ள అழிஞ்சு పోయినే இருக்கும். ఆ ముఖ్యమైనది లోపల ఉండి చెడిపోయి కుళ్ళిపోయి పాడైపోతుంటుంది. அந்த అథారిటీని మనం మదికவே మాటం. మనము దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించుకోవడం లేదండి. వ్యాధి 2 విధమా వரும். వ్యాధులు 2 విధాలుగా వస్తాయి. ஒன்னு வந்து தேவனுடைய மகிமைக்காக இருக்கும், ఒకటి దేవుని నామ మహిమార్థమై వస్తుంది. పిశాసుடைய పోరాటமா இருக்கும். రెండోది సాతాను యొక్క పోరాటముగా వస్తుంది. அதை கண்டுபிடிச்சு ஜெபம் பண்ணோம் அப்படினா, దాన్ని గుర్తించి ప్రార్థన చేస్తే, ஆனா அது நம்ம பண்ணவே மாட்டோம். కానీ మనం ఏ మాత్రం చేయము దాన్ని. ఒరే వైర్ వలి పాస్టర్, ఒకటే కడుపు నొప్పి పాస్టర్ గారు. ఉల్ల కల్లా இருக்குன்னு நினைக்கிறேன். ఒకలా లోపల ఏమైనా రాయి ఉందేమో అనుకుంటున్నానండి. ఉల్ల కల్లా இருக்குன்னு நினைக்கிறேன். ఆ లోపల ఏదో గడ్డ ఉన్నట్టు అనిపిస్తుందండి. కల్ల எப்படி எடுக்கிறதுன்னு தெரியல. ఆ గడ్డను ఎలా తీసేయాలో తెలియదు. அந்த కల్లుக்கு డాక్టర్ கிட்ட தான் போணும் పోల இருக்கு. ఆ రాయి కొరకు లేదా గడ్డ కొరకు డాక్టర్. వ్యాధి 2 విధమా వரும். వ్యాధులు 2 విధాలుగా వస్తాయి. పిశాసు పోరాటమా இருக்கும், సాతాను యొక్క పోరాటంగా వస్తుంది. కర్తరుடைய మహిమైக்காக இருக்கும், దేవుని నామ మహిమార్థమై వస్తుంది. ஆனா அது ரெண்டுத்தையும் మనం కండుకவே మాటం. ఆ రెండింటిని మనం తేడా గుర్తించం. మనం இதெல்லாம் మறந்து ఇవన్నీ మర్చిపోయి వైరు వలికిది కడుపు నొప్పి ఒకటే నొప్పులండి. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కాళ్ళు వాస్తున్నాయి. ఇదేగా చెప్పడం. நீங்க ஹாஸ்பிடல் போனீங்கன்னா ஒண்ணுமே இல்லன்னு, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. நீங்க எல்லா டெஸ்ட் எடுத்தா ஒண்ணும் இல்லன்னு சொல்லுவான். వాళ్ళు అన్ని పరీక్షలు రాసేస్తారు, அதுல ஒண்ணுமே இருக்காது. కానీ చివరికి ఏమీ లేదు పొమ్మ అంటారు. அப்ப கூட விடவே மாட்டாங்க. అప్పుడు కూడా మీరు దాన్ని నమ్మరు. ஒரு 5-6 ஹாஸ்பிடல் போயிட்டு எல்லா ரிப்போர்ட்டையும் இவ்வளவு வச்சிருப்பாங்க. ఒక 5-6 హాస్పిటల్కి వెళ్ళి నాకు ఏదైనా ఉందేమో ఇన్ని రిపోర్ట్లు, సొత్తు మారి భద్రమా వச்சிருப்பாங்க. దాన్ని ఏదో పెద్ద రిపోర్ట్ లేదో ఆస్తి డాక్యుమెంట్లు లాగా పొలం పట్టాల్లాగా తీసి పెట్టుకుంటారు. అథారిటీ బైబిల్ ఎங்க தெரியுமா இருக்கும்? దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో తెలుసా? இந்த ఫైల్ எல்லாம் பீரோவுல భద్రமா இருக்கும். ఇవన్నీ ఈ మెడికల్ సంబంధించినవన్నీ జాగ్రత్త పెట్టుకుంటారు. பீரோவுல பூட்டி வச்சிருப்போம். ఇవన్నీ బీరువాలో షెల్ఫ్ల్లో. என்னைனா డాక్టర్ கூப்பிட்டாருன்னா కంపల్సరీ ఇది వేணும். ఆ డాక్టర్ పిలిచాడు అనుకోండి, ఒన్న మిస్ ఆచినా మறுபடியும் టెస్ట్ எடுக்கணும். ఒకవేళ దీంట్లో ఒక్క రిపోర్ట్, అథారిటీ ఆఫ్ గాడ్ ఎங்க தெரியுமா இருப்பாரு? దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆవిడ పోతే బైబిల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. அடுத்த வாரம் ஞாயிற்றுக்கிழமை வரும்போது, వచ్చే వారం ఆదివారం సంగతి కదా చూసుకునేది. తట్టు இப்படி ஒரு తట్టు, దాన్ని దుమ్ము దులిపి இப்படி ஒரு கையில வச்சு ఇలా చేతిలో పెట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమై, హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమై, ఎల్లప్పుడు దేవునికే మహిమ అని పాడతారు. ఏమండి ఈ బైబిల్ పట్టుకొని వస్తారు వీళ్ళు, ఏం భక్తులండి వీళ్ళు అనుకుంటారు లోకస్తులు.
మీకు ఇవ్వబడిన అధికారాన్ని వినియోగించుకోండి. இருக்கு சார் மெடிசன் య- மெடிசன் மெடிசன் లోకము లేదా వైద్యులు లేదా మందు దేనికి, ఔషధాలు దేనికి? மெடிசன் இதுல இருக்கு, ఇందులో ఔషధం ఉన్నది, லா இருக்கு, இதுல ఇందులో న్యాయము ఉన్నది, இதுல సైన్స్ இருக்கு, ఇందులో విజ్ఞానం ఉన్నది. இல்லாத ஒண்ணுமே இல்ல. దీంట్లో లేనిదంటూ ఏమీ లేదు. இதை தேடி வாசித்து பாருங்கள். ఇది వెదికి వాక్యాన్ని ధ్యానించి చూడండి. நீ எந்த சப்ஜெக்ட் வேணாலும் இதை எடுக்க முடியும். మీరు ఏ సబ్జెక్ట్ అని తీసుకొని దీంట్లో చూడొచ్చు. மேத்ஸ் கூட போட முடியும் இதுல. ఇందులో గణిత శాస్త్రం కూడా ఉందండి నరేష్ గారు. ஆனா நம்ம மதிக்கவே மாட்டோம் இதை. అసలు దీన్ని చదవం మనం రాత్రంతా ஒரு మేల్కొని. பெரிய ரிவைவலோட போங்க. ఒక గొప్ప ఉజ్జీవముతో బయటికి వెళ్ళాలి. இன்னைக்கு பெரிய ரிவைவலோட தான் நீங்க போணும். ఈ దినము ఒక గొప్ప ఉజ్జీవంతో మీరు బయటికి వెళ్ళాలి. இந்த ரிவைவல் உங்களுக்குள்ள இந்த வெளிப்பாடு இந்த மனசுல இருக்கிற வார்த்தைகள் தெரிய ஆரம்பிச்சிடுச்சு அப்படின்னா ఈ ఉజ్జీవానికి సంబంధించిన సత్యాలు మీరు ఎరుగకపోతే நீங்க பெரிய ஆளுங்க, ரொம்ப ரொம்ப பெரிய ஆளு. మీరు చాలా గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు. நீங்க ரொம்ப ரொம்ப பெரிய ஆளு. మీరు చాలా మంది చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు. சார் நான் உங்களை ஒரு கேள்வி கேட்கிறேன். నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. அப்போஸ்தலர் ஆகிய பவுல் யார்? அவரு అపోస్తలుడైన పౌలు ఎవరు? அவன் அப்போஸ்தலன் ஆகிறதுக்கு முன்னாடி அவன் யாரு? అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు కాకముందు ఎవరు? யார் அவரு? అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడు కావడానికి ముందు ఎవరు? ஓகே, நல்லா இப்ப நான் சொல்றேங்க. அவர் வந்து ஒரு கிறிஸ்துவ ஜனங்களை வாதிச்சார்ல, அவர் யாரு? அவரு ஒரு கிறிஸ்தவர் தான். நாங்க புரியுதா இல்லையா? అమ్మా నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఆయన ఎవరు? పౌలు అపోస్తలుడుగా మారడానికి நான் சொல்லி புரிய வைக்கிறேன். నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. பவுல் அப்போஸ்தலன் ஆகத்துக்கு முன்னாடி పౌలు గారు అపోస్తలుడు కావడానికి ముందు அவன் நியாயப்பிரமாணி, ఆయన ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బోధకుడు, அவனும் கிறிஸ்தவன், ఆయన క్రైస్తవుడు, அவனும் நியாயப்பிரமாணத்தை கரைச்சு குடிச்சவன், ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగి ఉన్నవాడు, ధ్యానం చేసిన அவன் பைபிள் காலேஜ்ல படிச்சவன், கமாலியன் கீழே படிச்சவன், ఆయన గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, அவன் யூதன், ఆయన యూదుడు, 8ஆம் நாள் விருத்த சேதனம் செய்யப்பட்டவன், 8వ రోజు సున్నతి పొందినవాడు, அவன் அந்த அளவுக்கு உண்மையா நடந்தவன், ఆ స్థాయికి తగ్గట్టుగా జీవించినవాడు. அப்படிப்பட்ட ஒருத்தன் అటువంటి ఒక వ్యక్తి ஏன் ஆண்டவர் அவனை தொடணும்? దేవుడు ఎందుకు అతన్ని తాకాడు? స్తోత్రం, స్తోత్రం. అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగిన వాడిని దేవుడు ఎందుకు దర్శించాడు? ஏங்க அவ்வளவு உண்மையா ஆண்டவருக்கு இருக்கிறாங்க. చూడండి, అది గొప్ప సంగతి, అంత గొప్ప మంచి విషయమే. சபை துன்பப்படுத்துற சபையை வந்து யாரெல்லாம் ஏடா கூடமா பிரசங்கம் பண்றாங்களோ லெட்டர் வாங்கி சாவடிக்கிறான். సంఘానికి ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళని హింసించడానికి పత్రికలు పొందుకొని వెళ్ళినవాడు. அப்படிப்பட்ட ஒருத்தன் ஆண்டவருக்காக ரொம்ப வைராக்கியமா இருக்கிறான். అంటే ప్రభు కోసం బాగా మంచి భక్తిగా மோசேவுடைய பிரமாணத்தை கரைச்சு குடிச்சவன், మోషే ధర్మశాస్త్రాన్ని బాగా లేవంటే కలిపి నూరికి తాగేసినోడు, మోసేవుడే ప్రమాణంలో வாழ்ந்தவன், మోషే యొక్క ఆ ధర్మశాస్త్రములో జీవించిన వాడు. ஏன் அவனை ஆண்டவர் தொடணும்? ఎందుకు దేవుడు అతనిని తాకాలి? தெரியுங்களா? பவுல் ஒரு கொலை செஞ்சவன். పౌలు ఒక హత్య చేసినవాడు. கொலை செஞ்சதோட கொலைக்கு கூட துணையா இருக்கிற பாத்தீங்களா, அவனுக்கு தான் தண்டனை ஜாஸ்தி. చూడండి, ఒక చంపిన వాడికి సహకరించిన వాడికి కూడా శిక్ష ఉంటుంది. ఏమండి, అంతేగా? స్తేవాన్ సాగడిக்கும் పోது அவன் தான் கூட இருந்தான். స్టెఫను గారు చనిపోయిన సమయంలో పౌలు గారు అక్కడ ఉన్నారు. அவனும் கூட இருந்தான், ఆయనతో కూడా ఉన్నాడు. దానికి యాక్చువల్గా కణకు ప్రకారం பார்த்தா పౌల సావడిச்சிருக்கணும் ఆండவர். ఒక విధంగా చెప్పాలంటే స్టెఫను చావుకు కారణమైన వ్యక్తిని ప్రభు చంపాలి. ஆனா பண்ணாம, కానీ అతనిని ఏమీ చేయక அவன் மேல ஒரு அபிஷேகத்தை கட்டவிழ்க்கிறார். ఆయన మీద ఒక అభిషేకాన్ని నిర్ణయించాడు. அவன் மூலமா ஒரு ரிவைவல் வெளியில வருது. ఆయన మూలంగా ఒక గొప్ప ఉజ్జీవం రావాలి. நீங்க வீட்ல போய் வேணா வாசிங்க அத. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. அப்போஸ்தல 9ஆம் அதிகாரத்துல நீங்க பார்த்தா தெரியும். అపోస్తల కార్యములు 9వ అధ్యాయం చదివి చూడండి. அவன் லெட்டர் வாங்கி போகும்போது ఆయన పత్రికలు తీసుకుని వెళ్తున్నప్పుడు యేసు దర్శనమాగறாரு. యేసు దర్శనములో కనబడ్డాడు. పౌలుக்கு ఎన్కౌంటర్ நடக்குது. పౌలు గారికి ఒక ఎన్కౌంటర్ జరిగింది. పౌలు கேக்குறான், யார் நீங்க அப்படின்றான். పౌలు అడిగాడు, ఎవరు నువ్వు అని நீ అడిగాడు. துன்பப்படுத்துகிற యేసు நானே అరే அப்படின்றான். బాబు, నేను ఎవరు
ఎవరినో కాదు, నువ్వు హింసిస్తున్న యేసుని. நான் தான்டா இயேசு, நீ துன்பப்படுத்துற இயேசு நான் தான். నేను యేసుని అని చెప్పాడు. நீங்க நம்ப மாட்டீங்க, మీరు నమ్మరు. அந்த ஒரே ஒரு என்கவுண்டர், ఆ ఒకే ఒక్క దర్శనము, సందర్శనము, அந்த ஒரே ஒரு சந்திப்பு, ఆ దేవుడు దర్శించడం, 14 நிருபங்களை எழுதினா, 14 పత్రికలు రాయడానికి. அந்த நிருபங்கள் இல்லைன்னா இன்னைக்கு சபை இல்ல. ఒకవేళ పౌలు గారి 14 పత్రికలు లేదంటోండి, సంఘమే లేదు, சபையே கிடையாதுங்க. సంఘం అనేది ఉండే అవకాశం நீங்களும் లేదు. நானும் வாழவே முடியாது. మీరు నేను జీవించే అవకాశం లేదు. புத்திமதி ஃபுல்லா பவுல் கிட்ட இருந்தா எடுக்கிறோம். புத்திமதி, బుద్ధి కలిగిన వాళ్ళు எல்லாமே பவுல் கிட்ட இருந்தா எடுக்கிறோம், படிக்கிறோம். ఈ పత్రికలన్నీ పౌలు గారి పత్రికలను చదువుతున్నారు అందరూ. ரோமர்ல இருந்து ஸ்டார்ட் ஆகுது. రోమా పత్రిక మొదలుకొని, ரோமர்ல இருந்து ஸ்டார்ட் ஆகி రోమా పత్రిక మొదలుకొని எபிரேயர்லாம் வேற மாதிரி எழுதி இருப்பாரு. హెబ్రీ పత్రిక వరకు వెళ్ళి చదివితే అబ్బో అద్భుతంగా రాశాడు. அற்புதமா எழுதி இருப்பாரு. మామూలుగా రాసింది కదా, మీరు ఎప్పుడు చదవలేదేమో కానీ ఎంత అద్భుతంగా ఉంటాయో మనకు తెలియదు. நீங்க நம்ப மாட்டீங்க, ஒரே ஒரு ரிவைவல் ஜெயில் உள்ள வந்து உட்கார்ந்து லெட்டர் எழுதுறான். ఆయన జైలులో ఉండి కూడా ఉత్తరం రాశాడు. అక్కడ కూడా ముచ్చి அவன் மரண நேரம் போது கூட ஒரு லெட்டர் எழுதுறான். ఆయన చనిపోయే సమయంలో కూడా ఉత్తరం రాశాడంటే இதாங்க எழுப்புதல். ఇదండి ఉద్యమం, இதான் எழுப்புதல். ఇది ఉద్యమం, இதான் எழுப்புதல். ఇదండి ఉద్యమం. இந்த எழுப்புதல் தான் நான் பேசிட்டு இருக்கிறேன். మీ యొక్క ఉద్యమము మేల్కొల్పు గురించి నేను మాట్లాడుతున్నాను. நீங்களும் நானும் கிறிஸ்தவன் தான். మీరు నేను క్రైస్తవులమే. நீங்களும் நானும் வைராக்கியமா தான் நிக்கிறோம். మీరు నేను దేవుని కోసం భక్తిగా நீங்களும் జీవిస్తున్నాం. நானும் ஃபாஸ்டிங் தான் போடுறோம். మీరు నేను ఉపవాసం ఉంటున్నాం. நீங்களும் நானும் பைபிள் படிக்கிறோம், ஜெபிக்கிறோம். మీరు నేను బైబిల్ చదువుతున్నాము. ஆனா ரிவைவல் இல்லாம కానీ ఉద్యమము లేకుండా ஒண்ணுமே நடக்காது, ఏమీ జరగదు. அல்லேலூயா. హల్లెలూయా. யாத்ராகமம் எழுதிய புத்தகம் வீட்ல போய் வாசிங்க. 35ஆம் அதிகாரத்துல ஒரு ரிவைவல் நடக்கும். அங்க మా సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో ఒక ఉద్యమాన్ని చూస్తాం. அங்க பெண்களுடைய இருதயம் அப்படியே வேற கொழுந்து விட்டு எரியும். ఆ కుమార్తెలు లేకపోతే సెలోఫెహత్ అనేటువంటి ఆయన యొక్క కుమార్తెల గురించిన విషయం எல்லாமே பயங்கரமா எழுதி இருப்பாங்க. அங்க అక్కడ బాగా దాని గురించి ఎక్కువగా రాయబడింది. பழைய ஏற்பாட்டிலே ரிவைவல் இருக்கு, పాత నిబంధనలో ఉజ్జీవం ఉంది, புதிய ஏற்பாட்டிலே ரிவைவல் இருக்கு. కొత్త నిబంధనలో ఉజ్జీవం ఉంది. இயேசு பரமேறின பிற்பாடு, యేసు ప్రభు పరలోకం వెళ్ళిన తర్వాత 120 பேர் கூடின இடத்துல 120 మంది కూడుకున్న చోట பலத்த ஒரு அசைவுதல் உண்டாச்சு. అక్కడ గొప్ప కదలిక ஒரு జరిగింది. மிகப்பெரிய ஒரு அனல் உண்டாச்சு. అక్కడ ఒక గొప్ప కదలిక జరిగింది. மிகப்பெரிய ஒரு அபிஷேகம் உண்டாச்சு. ఒక గొప్ప అభిషేకం, அங்க மிகப்பெரிய ரிவைவல் உண்டாச்சு. అక్కడ ఒక గొప్ప ఉజ్జీవం ஒருத்த కలిగింది. மறுதலிச்சு ஓண்டான்ல பேதுரு. అక్కడ తనను కాదనుకొని లేకపోతే త్రోసివేసిన పేతురు, அந்த பேதுரு எழும்பி நின்னு பிரசங்கம் ఆ பண்றான். పేతురు నిలబడి ప్రసంగం చేశాడు. அந்த எழும்பி பண்ற பிரசங்கத்துல ఆ లేచి నిలబడి చేసిన ప్రసంగం பல ஜனங்கள் ரட்சிக்கப்படுது. కొన్ని వందల మంది, వేల இதான் మంది. ரிவைவல். ఇదండి ఉజ్జీవం, இதான் ரிவைவல். ఇదండి ఉజ్జీవం. ஒருத்த ஏமாத்திட்டு ஓடி போனவன், ఒకరి మోసం చేసి పారిపోయినోడు, ஒருத்த வந்து கிறிஸ்தவளை கொலை பண்ண ரெடி ஆனவன், క్రైస్తవులను చంపడానికి సిద్ధపడ్డవాడు ఒకడు. இவனை வச்சு ரிவைவல் உண்டாக்க முடியும் அப்படின்னா, ఒకవేళ వీళ్ళ ద్వారా సాక్ష్యము బాగలేని వాళ్ళ ద్వారా దేవుడు సేవ జరిగిస్తే உங்களை எண்ணெய் வச்சு பண்ண மாட்டாரா? సాక్ష్యము కలిగిన మీ ద్వారా దేవుడు உங்களை எண்ணெய் வச்சு பண்ண மாட்டாரா? ఏమండి మిమ్మల్ని వాడుకోలేడా? பேதுருவுக்கும் அதே ஆண்டவர் தான், పేతురు యొక్క ప్రభువే మన ప్రభువు, பவுலுக்கும் அதே ஆண்டவர் தான், పౌలు యొక్క ప్రభువే మన ప్రభువు. சார் எனக்கும் அதே ஆண்டவர் தான் சார். నీకు నాకు లేదా నాకు కూడా అదే ప్రభువు. ஏன் சார் நம்ம மட்டும் ஏத்துக்கவே மாட்டோம்? ఏందని మనం వీటన్నిటి ఎందుకు స్వీకరించడం లేదు? இன்னைக்கு ஆண்டவர்கிட்ட பேசுங்க. ఈ దినము మీరు దేవునితో మాట్లాడాలి. உங்க இருதயம் திறக்கப்படட்டும், మీ హృదయాలు తెరవబడాలండి, உங்க మనసు திறக்கப்படட்டும், మీ మనస్సులు తెరవబడాలండి. ரிவைவல் ரிவைவல் சொல்லிட்டு பெரிய பெரிய மீட்டிங் நடத்துறதுல ரிவைவல், ఏదో ఉజ్జీవం అంటూ పెద్ద కూడికలు పెట్టి దాని వెనకాల పరిగెత్తడం కాదండి. இன்னைக்கு பல ரிவைவல் நடத்துறாங்க பல போதகர்கள். చాలా మంది బోధకులు వేరు వేరు ప్రదేశముల్లో ఉజ్జీవాలు జరిపిస్తున్నారు. எவ்வளவு செலவு பண்றாங்க தெரியுங்களா? ఎంతెంత ఖర్చు పెడుతున్నారు తెలుసా? எவ்வளவு செலவு பண்றாங்க தெரியுங்களா? ஒவ்வொரு மீட்டிங்க்கும் ఒక్కొక్క మీటింగ్ కి ఎంతెంతో ఖర్చు పెడుతున్నారు ஆனா తెలుసా? அந்த மீட்டிங் எல்லாம் நம்ம போய் உட்காருவோம். మనము ఈ ప్రతి మీటింగ్ కి పరిగెడతాం. மோகன் சி வராரு, మోహన్ సి లాజరస్ అనేటువంటి ఆయన వస్తాడు, டிஜிஎஸ் వరారు, డిజిఎస్ దినకరన్ గారు ఉన్న టైంలోకి వచ్చేవారు, பால் தினகரன் వరారు, వారి కుమారుడు పాల్ దినకరన్ గారు ఉన్న టైంకి వచ్చేవారు, ஜிபிஎஸ் వరారు, జిపిఎస్ రాబిన్సన్ అనేటువంటి ఆయన వచ్చే టైంలో நம்ம వచ్చేవారు. அவங்க எல்லாம் பார்க்க போறது எப்படின்னா సినిమా యాక్టర్ மாதிரி பார்க்க போறோம். వాళ్ళని అందరినీ ఏదో సెలబ్రిటీస్ లాగా, పెద్ద సినిమా యాక్టర్ లాగా మనం చూస్తున్నాం. சார் அந்த செலிபிரிட்டி உங்களை செலிபிரிட்டி ஆக்க வந்தாங்க சார். ఆ సెలబ్రిటీస్ అనబడిన వాళ్ళు మిమ్మల్ని సెలబ్రిటీస్లుగా చేయడానికి వచ్చాడు. உங்களை மாத்த வந்திருக்கிற செலிபிரிட்டியா? వాళ్ళు ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని మార్చడానికి వచ్చారు. நீங்க எப்படி தெரியுமா இருக்கிறீங்க எல்லாரும்? మీరు ఎలా ఉంటారంటే, யாருன்னா வந்து பண்ணா நம்ம அப்படியே ஆயா பார்ப்போம். చూద్దాం, ఎవరైనా రానివ్వండి, ఏమైనా వచ్చేది అలాగే చూస్తూ ఉన్నాం.
நம்மளுக்கு என்ன இருக்குது? మరి ఎవడు వస్తే మనకేంటండి? நம்மளுக்கு என்ன பிரச்சனை இருக்குது? మనకేం మన సమస్యలు ఏముంది? எனக்கு என்ன இருக்குது? 3 வேளை சோறு. మనకి ఏం కావాలండి? 3 పూట్ల భోజనం. மணி அடிச்சா சோறு. ఒకవేళ గంట కొడితే భోజనం. மணி அடிச்சா சோறு நம்மளுக்கு. ఒకవేళ మనకు గంట కొడితే మన భోజనం. ஏதோ ஒரு கடவுளை கும்பிடணும் சர்ச்சுக்கு வந்துடுறோம். ఏదో మందిరానికి వచ్చాము, తిన్నాము, వెళ్ళాము, ఎక్కడ. அப்படி இருக்காதீங்க. అలా దయచేసి ఉండవద్దు. உங்களை எண்ணி வச்சு ஆண்டவர் பெரிய காரியங்களை செய்யணும்னு சொல்லி నీ இருக்கிறார். ద్వారా నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. நிஜமா பெரிய காரியம் செய்யணும்னு ஆசைப்படுறாருங்க. మీ ద్వారా నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని நீங்க ఆశిస్తున్నాడు. நம்ப மாட்டீங்க, இன்னைக்கு ஒரு பெரிய யூத் ஆண்டவர் வெளில கொண்டு வந்துட்டு இருக்காரு. నేను మీరు నమ్మరు కానీ ఒక గొప్ప మీలో నుంచి లేకపోతే మీ ద్వారా లేకపోతే ఇక్కడ నుంచి ఒక యవనస్తుల్ని దేవుడు లేవన மிகப்பெரிய யூத்துங்களை வெளியில கொண்டு வராரு ஆண்டவர். అనేక మంది యవనస్తుల్ని దేవుడు లేపబోతున్నాడు. நீங்க வேணா சென்னையை கவனிச்சு பாருங்க. మీరు ఒకవేళ చెన్నై గురించి ఆలోచించండి. எனக்கு இங்க பத்தி தெரியல, எனக்கு ఇక్కడ సంగతి నాకు తెలియదు. சென்னையில மிகப்பெரிய ஒரு ரிவைவல், சின்ன சின்ன ஊழியக்காரர் எழும்புறாங்க. ఆ చెన్నై నగరములో చిన్న చిన్న లేకపోతే యవనస్తులైన సేవకులు లేస్తున్నారు. వైరాగ్యமா ஊழியத்துக்கு எழும்புறாங்க. இன்னைக்கு వారు గొప్ప భక్తితో సేవ చేస్తున్నారు. நாங்க பாக்குறோங்க, கிட்டத்தட்ட ஒரு 10 வருஷமா பயங்கரமா வாட்ச் பண்றோம். నేను ఒక 10 సంవత్సరాలుగా ఇవన్నీ గమనిస్తున్నాను. இப்ப ரொம்ப பயங்கரமா இருக்கு. ఇప్పుడు బాగా తీవ్రంగా ఉంది இப்ப పరిస్థితి. ரொம்ப பயங்கரமா இருக்கு. ఇప్పుడు భయంకరంగా ఉన్నాయి పరిస్థితి. உங்களுக்குள்ள நீங்க எழும்பல அப்படின்னா வேற ஒருத்தர் எழும்புவாங்க. ఒకవేళ మీరు లేవకపోతే ఇంకొకరు లేస్తారండి. நான் இன்னைக்கு உங்களுக்கு எல்லாம் தீர்க்க தரிசனமா சொல்றேன், நீங்க செய்யல அப்படின்னா உங்களை வச்சு வேற யாரனா வச்சு செய்வார் ஆண்டவர். మీరు చేయకపోతే మీ ద్వారా లేకపోతే వేరొకరి ద్వారా దేవుడు చేస్తాడు. ఎస్తర్ வச்சு செய்யணும்னா எஸ்தரை வச்சு தான் செய்யணும். ఎస్తేరు ద్వారా జరిగించాల్సింది ఎస్తేరు ద్వారానే జరిగిస్తాడు. எஸ்தர் கிட்ட சொல்றாரு, ఎస్తేరుతో చెప్పబడిన நீ இந்த நாள்ல சும்மா இருந்துட்டே அப்படின்னா, ఏమ్మా నువ్వు ఊరికనే ఉండినట్లయితే, நீ சும்மா இருந்துட்டே அப்படின்னா నువ్వు ఒకవేళ మౌనంగా ఉన్నాయడలా நான் வேற ஒருத்தரை வச்சு செய்வேன். నేను వేరొకరిని నియమించి చేయగలను. ஏங்க வேற ஒருத்தருக்கு போக கூடாது உங்க அபிஷேகம். మీ అభిషేకము మీకు ఇవ్వబడిన అవకాశం వేరొకరికి వెళ్ళకూడదు. வேற ஒருத்தர்கிட்ட போக கூடாதுங்க. உங்களுக்கு கொடுத்தத మీకు ఇవ్వబడిన అవకాశం వేరొకరికి వెళ్ళకూడదు. உங்களுக்குரியது உங்களுக்கு தான். మీకు రావాల్సింది మీకే రావాలండి. எலியாக்கு அப்புறம் எலிசாக்கு தான் எனக்கு. ఏలియా తర్వాత ఎలీషాకు వస్తుంది. எலியாக்கு அப்புறம் எலிசாக்கு தான் இருக்கணும். ఏలియా తర్వాత ఎలీషాకి రావాలి. எலிசாக்கு அப்புறம் யாருக்கு போணுமோ கரெக்ட்டா போணும். ఎలీషా తర్వాత ఎవరికి వస్తుందో మనకు తెలియదు. మనం అడిగితే வேடிக்கை பார்க்காத. మీరు వచ్చి కూర్చొని ఒక వేడుక చూసినట్టు చూడకూడదండి. శాలేం రాజు గారు, சபை சர்ச் ஜனங்களே, நான் உங்களுக்கு சொல்றேன், సంగమా నేను ఒక మాట చెప్తున్నాను, தயவு செய்து கொஞ்சம் கவனிங்க. దయచేసి గమనించండి. இது கடைசி நாட்கள். ఈ అంత్య దినాల్లో, இந்த கடைசி நாட்கள் நீங்க எழும்பல அப்படின்னா, ఈ అంత్య దినాల్లో మీరు లేకపోతే డేవిడ్ గారు, ஆண்டவர் உங்ககிட்ட கேள்வி கேட்க ஆரம்பிச்சாரு. దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. ஆண்டவர் உங்ககிட்ட கேள்வி கேட்க ஆரம்பிச்சாரு. దేవుడు మిమ్మల్ని ప్రశ్నించడం. நான் ரொம்ப வைராகியமா பேசுறேன் இன்னைக்கு. నేను ఒక ఆత్మావేశంతో நான் మాట్లాడుతున్నాను. இதுவரை எந்த சபையில வைராகியமா பேசினது இல்ல. నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత ఆత్మావేశంతో ఎక్కడ நீங்க మాట్లాడలేదు. நம்பவே மாட்டீங்க, நான் பல சபைக்கு போனா தீர்க்க தரிசனம் மட்டும் தான் சொல்லுவேன். నేను చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు ప్రవచనాలు చెప్పేవాడిని. தீர்க்க தரிசனம் சொல்லுவேன், கட்டு உடைப்பேன். నేను ప్రవచనాలు చెప్పడం, కట్లు విప్పడం ఇదే నా పరిచర్య. பேய் பிசாசு துரத்திட்டு வந்துருவேன். సాతాను దేవత దురాత్మలు పెట్టిన వెళ్ళగొట్టడం. 2-3 వచనத்தை కామిస్తూ వెళ్ళ வந்துருவேன். 2-3 వాక్యాలు చెప్పి రావడం ఇదే. ஆனா இங்க சபையில நான் அப்படி பேச சொல்லல ஆண்டவர். కానీ దేవుడు నాతో ఈ మాట చెప్పడం లేదు. ఈ సంఘంతో ప్రత్యేకంగా நான் ட்ரெயின் விட்டு இறங்கும்போது ஆண்டவர் என்கிட்ட ஒரு வார்த்தை சொன்னாரு. నేను ట్రైన్ దిగి వచ్చినప్పుడు దేవుడు నాతో ఒక మాట చెప్పాడు. நான் உன்னை வச்சு மகிமையான காரியங்களை செய்வேன். నేను నీ ద్వారా గొప్ప కార్యములు చేయబోతున్నాను. நான் ஆண்டவர்கிட்ட ஒண்ணே ஒன்னு சொன்னேன். నేను ప్రభుతో ఒక మాట చెప్పాను. என் ஸ்டைல்ல ஊழியம் வேணாம். నేను జరిగిస్తున్న రీతిలో సేవ వద్దు. உங்க ஸ்டைல்ல எனக்கு ஊழியத்தை கொடுங்க. నీ యొక్క స్టైల్లో నాకు పరిచర్య కావాలి. நீங்க என்ன கொண்டு போவீங்களா அது மாதிரி கொண்டு போங்க. నీవు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తావు అక్కడికి తీసుకొని. நீங்க ஒன்னு செய்வீங்களா அதை செய்யுங்க. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దాన్ని చెయ్యి. நீங்க நம்பவே மாட்டீங்க. ஜனத்துக்கு என் சென்னையில வந்து கேட்டு பாருங்க, ஒரு வசனத்துக்கு மேல நான் எடுக்க மாட்டேன். నేను మీరు ఎక్కడికి చెన్నైకి వచ్చాడగా నేను ఒకే ఒక వాక్యం చెప్తాను, ఇంకేం చెప్పను. నేను ஒரு వసనத்துக்கு மேல எடுக்க மாட்டேன். ఒకే ఒక వాక్యమే. ஒரு வசனத்துல இருந்து உள்ள இருந்து நிறைய எடுத்து கொடுப்பேன். నేను ఒక వాక్యం నుంచి లోపలికి వెళ్ళిపోతుంటాను. ஆனா 10-15 వసనం எங்கேயுமே கொடுத்தது இல்ல. నేను ఎక్కడ 10-15 వాక్యాలు 4 వసనం கொடுத்தது இல்ல. 4 వచనాలు కూడా చెప్పింది లేదు. நான் இங்க தான் கொடுக்கிறேன். ఇక్కడే దేవుడు నాతో, நான் இங்க தான் கொடுக்கிறேன். నేను ఇక్కడే దేవుడు, நான் இங்க தான் கொடுக்கிறேன். ఇటువంటి సందేశం இங்க ஒரு பெரிய ஒரு அபிஷேகத்தோட நான் பேசிட்டு இருக்கிறேன். ఒక గొప్ప అభిషేకంతో. எல்லாரும் சொல்லுவாங்க అన్య భాష தான் అభిషేకம்னு. అన్య భాషలే అభిషేకం. நான் வார்த்தையில ஒரு அபிஷேகத்துல பேசுறேன். వాక్యాన్ని కూడా అభిషేకంతో చెప్పాలి. அந்த வார்த்தை குத்தப்படும் போது அபிஷேகம் எழும்பும். ఈ వాక్యము ద్వారా గుచ్చబడ్డప్పుడు అభిషేకం వస్తుంది. இந்த அபிஷேகம் நடக்க நடக்க நீங்க பெரிய ஆள் ஆயிடுவீங்க. ఈ అభిషేకముతో నింపబడుతూ నింపబడుతూ మీరు గొప్ప వ్యక్తిగా మారతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேர் நீங்க ஆசைப்படுறீங்க? మీరు ఈ అనుభవం కోసం ఎంతమంది ఆశ
ఆశపడుతున్నారండి? எத்தனை பேர் ஆசைப்படுறீங்க? ఎంతమంది ఆశపడుతున్నారండి? நான் முடிக்க போறேன். నేను ముగించబోతున్నాను. ஒரு சின்ன விஷயத்தை சொல்லிடுறேன். ఒక చిన్న విషయాన్ని நான் చెప్తాను. இன்னைக்கு இவ்வளவு தொலைவு பேசுறேன்ல, నేను ఇంత దూరం నేను நான் చెప్పదలుచుకోలేదు. காலையில சொன்னேன் ஒரு கிறிஸ்தவ குடும்பத்துல பிறந்தேன் அப்படின்னு. వీరి సాక్ష్యములోకి వస్తే వీరు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. நான் ஒரு மலையாளி குடும்பத்திலயும் பிறந்தவன். వీరు ఒక కేరళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా என்ன పుట్టారు. பார்த்தா யாரும் மலையாளின்னு சொல்ல மாட்டாங்க. ఈయనను చూస్తుంటే ఎవరు కేరళ వాళ్ళని అనుకోరు. ஏன்னா நான் சின்ன వయசுல பாவத்துல அடிமையா இருந்தேன். నేను చిన్న వయసులోనే పాపానికి బానిసగా జీవించాను. என் குடும்பத்துல யாருமே அது மாதிரி பாவத்துல இல்ல. వీరి కుటుంబంలో ఎవరు పాపంలో లేరు. நான் கஞ்சா வரையும் அடிச்சிருக்கிறேன். వీరు గంజాయిని సేవించేవారు. நான் இதே உலகத்துல இருந்தா எப்பயும் செத்து இருக்கணும். ఒకవేళ నేను ఇదే లోక విధానంలో ఏంటి ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయి ஆனா ఉండాల్సింది. கர்த்தர் என்னை தேடி வந்தார். కానీ ప్రభువు నన్ను వెతుక్కుంటూ వచ్చాడండి. நான் தேடி வரும்போது ஆண்டவர்கிட்ட ஒரு வார்த்தை சொன்னேன். నన్ను దేవుడు వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను என்ன வச்சு நீங்க என்ன பண்ண போறீங்க? నాతో నువ్వేం చేస్తావయ్యా? என்ன வச்சு நீங்க என்ன பண்ண போறீங்க? నాతో నువ్వేం చేస్తావు? நீங்க నம்ப மாட்டீங்க, எனக்கு தமிழ் படிக்க தெரியாதுங்க. మీరు నమ్ముతారో లేదో మరి నాకు అసలు తమిళ చదవడం కూడా రాదండి. எனக்கு தமிழ் எழுத தெரியாது, இன்ன வரை எழுத தெரியாது எனக்கு. ఇప్పటికి కూడా తమిళ నాకు రాయడం రాదండి. 9ஆம் கிளாஸ் டிஸ்கண்டினியூ. ఈరు 9వ తరగతి అనే పెద్ద చదువు చదివారు. என் வீட்ல எல்லாரும் வெல் செட்டில். వీరి కుటుంబాల్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు. நான் மட்டும் தான் ஆண்டவரை பிடிச்சு நிக்கிற பயங்கரமா. ఈ వాళ్ళు బాగా స్థిరపడిన వాళ్ళు ఈయన ఒక్కడే చదువులేరు. ஆனா என்ன மட்டும் தான் தேடி வந்தாரு. వీరిని ఒక్కరినే దేవుడు వెతుక్కుంటూ நான் వచ్చాడు. நாசமா போய்டுவேன்னு நினைச்சாங்க எல்லாரும். నేను ఈడు వేస్ట్ 9వ తరగతి దేనికి పనికి రాకుండా ஆனா పోతాడు. என் வீட்ல என் பேரே வேஸ்ட் தான். వీడి పేరు వేస్ట్. என் பேரே வேஸ்ட் தான். ఈయన పేరు వేస్ట్ అంట. ஆனா இந்த வேஸ்டையும் ஒருத்தர் தேடி வந்தாரு. ఈ వేస్ట్ అనబడిన వ్యక్తిని దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. நான் நம்பவே இல்லை என்னை இப்படி எல்லாம் யூஸ் பண்ணுவாருன்னு. నేను ఇలాగెళ్ళి వాక్యాలు చెప్తాను, ప్రసంగం చేస్తాను, నేను ఎప్పుడు అనుకోలేదు. எனக்கு వార్తయే பேச வராதுங்க. అసలు నాకు మాటలే రావండి. நான் ஊழியத்துக்கு வரும்போது ஆண்டவர்கிட்ட சண்டை போட்டேன். నేను సేవకు వచ్చేటప్పుడు దేవునితో గొడవ పెట్టుకున్నాను. எனக்கு ஊழியம் மட்டும் வேணாம்ப்பா அப்படின்னு. అయ్యా వద్దు, నాకు ఈ సేవ వద్దని చెప్పాను. நான் உங்க பிள்ளையா வேணா இருக்கிறேன், ఏదో నీ బిడ్డగా కావాలంటూ ఉంటాను, நான் வேணா ஊழியம் செய்ய மாட்டேன்னு. నేను సేవ చేయను. ஏங்க வழி கட்டாயமா கொடுத்து அவர் கொடுத்தவருங்க ஊழியம். కానీ దేవుడు నాకు అప్పగించిన పరిచయం. 13 వయசுல எனக்கு அழைப்பு இருந்தது. 13 వయసు, 13 ఇయర్స్. 13 సంవత్సరాలప్పుడు జరిగిన విషయం. ஆனா 13 వయசுல ఆండవర్ கிட்ட வரவே இல்ல. నేను 13 సంవత్సరాలు ప్రభువుతో ஆண்டவரை ஏமாத்திக்கிட்டே இருந்தேன். ప్రభువును మోసం చేస్తూ జీవించాను. 23 వయసుல எனக்கு కళ్యాణం ஆச்சு. அது லவ் மேரேஜ் தான். ఆ 23 సంవత్సరాల వయసులో నాకు పెళ్ళింది. అది లవ్ మ్యారేజ్ అండి. அது ஒரு இந்து பொண்ணை கல்யாணம் பண்ணேன். అది కూడా ఒక హిందూ అమ్మాయిని చేసుకున్నాడు. அதனால தான் நான் ஓரம் கட்டப்பட்ட எல்லாராலையும். నేను అందుకనే చాలా సార్లు ఇటువంటి అవమానం. எல்லாராலையும் நான் ஓரம் கட்டப்பட்டேன். అందరూ నన్ను తోసేసిన వాళ్ళే. 23 వయసుல ఆండవரை ஏமாத்திட்டு தான் இருந்த மறுபடியும். 23 సంవత్సరాలు ప్రభువును మోసం చేస్తూ జీవించాను. எனக்கு ஒரு సర్కిల్ వచ్చారు. నాకు ఒక వలయాన్ని పెట్టాడు ఆయన. 30 వయసుல என்ன தூக்கிட்டாரு. ఈ 30 సంవత్సరాలు రాగానే నన్ను అక్కడి నుంచి లేపేశాడు. நான் ஆண்டவர்கிட்ட சொன்னேன், నేను ప్రభువుతో చెప్పాను, கையை తూకిరండి డాడీ. నేను నా చేతులు ఎత్తి హ్యాండ్స్ అప్ చేసేసాను. இதுக்கு மேல முடியாது என்னால. నా వల్ల కాదు నిన్ను మోసం చేయడం. என் உருவம் தாங்க இப்படி. నేను నా ఊపిరి కలిగి ఉన్నాను. என் உருவம் தான் இப்படி. నా జీవితమే ఇటువంటిది. ஆனா நான் ஒரு 1000 பேர் 1500 பேர் நான் ஒரு ஆள் சமைப்பேன். నేను 1000 మందికి 1500 మందికి నేను ఒక్కనే వంట చేయగలను. 100 கிலோ டபரா நான் ஒரே ஆள் இறக்குவேன். నేను 100 కిలోల దబరా నేను ఒక్కనే వండి దించగలను. யாருமே சொன்னா நம்ப மாட்டாங்க. నేను ఎన్ని చెప్తే మీరు నమ్మరు. என் பிசினஸ் அப்படியே ஆண்டவர் புடிங்கிட்டாரு. వీరు చేస్తున్నట్టు ఒక వ్యాపారం అలా అభివృద్ధి చెందింది. அப்படியே புடிங்கிட்டாரு. అలాగే క్యాటరింగ్ వ్యాపారం అలా అభివృద్ధి చెందింది. நான் ஆண்டவர்கிட்ட அப்படியே வெக்கத்தை விட்டு கையை தூக்கிட்டேன். నేను నా చేతులు ఎత్తి చెప్పాను ప్రభువుకి, நீங்க சோறு போட்டா சாப்பிடுறேன், నువ్వు భోజనం పెడితే నేను తింటా, நீங்க பிள்ளைங்களை நடத்தினா நான் நடத்துறேன், నువ్వు బిడ్డలను నడిపిస్తే నేను இதுக்கப்புறம் நான் ஓட மாட்டேன் ஆண்டவரே. నేను దీనికి మించి పరిగెత్తలేను. அன்னைக்கு வந்த ஊழியத்துக்கு అప్పుడు నేను సేవకు వచ్చాను. அன்னைக்கு பைபிளை தூக்குனேன். అప్పుడు నేను బైబిల్ పట్టుకున్నాను. எழுத்து கூட்டி பைபிள் படிக்க ஆரம்பிச்சேன். దాన్ని ఏదో మెల్లగా గుణించుకొని రాసినోడు. எங்க பாஸ்ட் அசிங்கமா திட்டுவார், மைக்கு புடிச்சு வேற మైక్ తీసుకొని వరే చండాలుడా నీచుడా దుర్మార్గుడా అని తిట్టేవాడట. பொம்பளை பசங்க எல்லாம் நல்லா படிக்கும், మీ భార్య బిడ్డలు బాగానే చదువుతున్నారే, ஆனா ஆம்பளை பசங்க யாரும் படிக்க மாட்டானுங்க தமிழ. తమిళ భాష చదవడమే రాదు నాకు. நான் இருந்தாலும் திட்டம் போது ஒரு கூஸ் பம்ப்ல எடுத்து படிப்பேன். నేను ఏదో నాకు ఏమంటారు పులకరంతో వచ్చినట్టుగా నేను చదివేవాడిని. அது தப்பா படிப்பேன். ఇంకా తప్పులే, ఒకటే తప్పు. நீ எதுக்குடா இருக்கிற செத்துறான்னு అరే నువ్వు పోయి సావురా నాయనా అనేవాళ్ళు. బైబిల్ படிக்க கூட தெரியல உனக்கு அப்படின்னு. బైబిల్ కూడా చదవడం లేదు. அந்த திட்டு என்ன உருவாக்குச்சு. అలాగా నన్ను తిట్టడం నాకు ఆశీర్వాదకరంగా. நான் డైలీ టీ கடைக்கு போய் పేపర్ படிப்பேன். నేను డైలీ ప్రతిరోజు టీ అంగడికి వెళ్ళి న్యూస్ పేపర్ చదివేవాడిని. టీ கடைக்கு போய் పేపర్ படிக்கிறதுக்கு இல்ல, నేను చదవడం కోసం కాదు, సినిమా పடம் பார்க்க.
అక్కడ ఉన్నటువంటి సినిమా బొమ్మలు సినిమాలు ఏమి రిలీజ్ అని చూడడం కోసం இப்படிதான் இருந்தேன் நானு. ఇలా బతికాను నేను. என்ன தேடியும் ஒருத்தர் வந்தார்ல, నన్ను వెతుక్కుంటూ ఒక ఆయన వచ్చాడు. இந்த கேவலமானவனையும் ஒருத்தர் தேடி வந்தார்ல. ఇటువంటి నీచమైన వ్యక్తిని எனக்கு பேசவே தெரியாதுங்க, నాకు అసలు మాట్లాడమే రాదండి. எனக்கு వசనం எங்க இருக்குன்னே தெரியாது, నాకు వాక్యం ఎక్కడుందో నాకేం తెలుసు, எனக்கே వசனம் தெரியாது, இன்ன வரையும் నాకే వాక్యం తెలియదు, ఇంటిల్ డేట్ వரையும் தெரியாது எனக்கு. నాకు అసలు దీనికి ఇప్పటికీ కూడా ఏం తెలియదు. கர்த்தர் சொன்னார்னா டக்குன்னு எடுப்பேன். నేను ఏదైనా ప్రభు చెప్తే దాన్ని చేస్తాను. படிச்சிருப்பேன் ஆனா மறந்துடுவேன். నేను చదువుతాను కానీ మర్చిపోతాను. ஏங்க என்ன வச்சே செய்ய முடியும் அப்படின்னா నా వల్లనే దేవుడు ఏదో గొప్ప కార్యాలు చేస్తుంటే உங்களை வச்சு என்னென்ன பண்ணுவாரு? మీలాగా చదువుకున్న వాళ్ళు పాలయ్య గారు లాంటి వాళ్ళ వలన గొప్ప గొప్ప உங்களை కార్యాలు வச்சு என்னென்ன பண்ணுவாரு? మీ ద్వారా డేవిడ్ అయ్య గారు లాంటి వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేయలేడా? நீங்க தான் சும்மா உட்காந்துருக்கிறீங்க. కానీ ఎందుకో మరి చదువుకున్నారు కానీ ఊరినే நீங்க தான் சும்மா உட்காந்துருக்கிறீங்க. మీరు దయచేసి ఇలాగా நான் எந்த சபைக்கு போனாலும் சொல்லுவேன், நான் இங்க இருக்கிறவங்களாம் தீர்க்கதரிசி, இங்க இருக்கலாம் ஊழியக்காரன் சொல்லுவேன் நான். నేను ఏ సంఘానికి వెళ్ళినాగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రవక్తలు, ఇక్కడ ఉన్న వాళ్ళు అభిషేక్తులు, దేవుని సేవకులు అని நீ చెప్తాను. வெளியில போய் தீர்க்கதரிசியை தேட தேவையில்ல. మీరు బయటికి వెళ్ళి ఒక ప్రవక్తను వెతకాల్సిన అవసరం లేదు. நீயே தீர்க்கதரிசியா? మీరే ప్రవచనం చెప్పొచ్చండి. நீங்களே தீர்க்கதரிசி தான். మీరే ప్రవచనం చెప్పొచ్చు. உங்க மனசாட்சி தொட்டு பாருங்க, நீங்களே தீர்க்கதரிசி தான். మీ మనస్సాక్షిని తాకి చూడండి, మీరే ప్రవక్త. நீங்களே ஹீலர் தான். మీరే స్వస్థత వరము కలిగిన వాళ్ళు. நீங்களே டெலிவரன்ஸ் தான். మీరే విడిపించగలిగిన వాళ్ళు. ஆனா நீங்க தான் பண்ண மாட்டீங்க. మీరు కానీ చేయరు, ఈ పనులేమి చేయరు. நிறைய பேர் சொல்லுவாங்க, ஆண்டவர் செய்யலனா செய்யக்கூடாது, ஆண்டவர் செய்யலனா நீ செய்யக்கூடாது, ஆண்டவர் செய்யலனா நீங்க செய்யக்கூடாது. దేవుడు చేస్తాడు కనుక మనము చేయకూడదు, దేవుడే చేస్తాడు అని మనం చెప్పుకుంటాం. ஆனா நான் சொல்றேன், నేను ఇలా చెప్తాను, உங்ககிட்ட అథారిటీ கொடுத்துட்டாரு அப்படின்னா దేవుడు మీకు అధికారం ఇచ్చాడు కదా, நீங்க தொடர்ந்து பண்ணிக்கிட்டே இருக்கணும். మీరు అధికారాన్ని వాడుకుంటూనే 5 ఫెయిల్ ఆవం, 5 ఫెయిల్ ఆవం. ఒకవేళ మీరు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు 5 సార్లు 5 కేసులు విఫలమవుతాయి. ఫెయిల్ ఆవం, ஆனா 6வது విన్ பண்றீங்க. కానీ 6వది గెలిచే అవకాశం ఉంది. 6வது విన్ பண்றீங்க. 6వసారి మీరు గెలిచే ஒரு అవకాశం. 10 பிசாசு ஆடுது அப்படின்னா, ఒకవేళ 10 దెయ్యాలు ఊగుతూ ఉన్నట్లయితే 5 பிசாசு ஓடிடும். ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే 5 దెయ్యాలు వెళ్ళిపోవచ్చండి. நீங்க 2 பேருக்கு சொல்ல வேண்டிய தீர்க்க தரிசனம் ஒரு ஆளுக்கு சொல்லுவீங்க. ఒకవేళ మీరు ఇద్దరికి ప్రవచనం చెప్పాల్సి ఉంటే ఒకరికి చెప్పినట్లయితే, ஆனா அந்த தீர்க்க தரிசனம் நிறைவேறலாம் நிறைய பேர் நினைப்பாங்க. ఈయన చెప్పిన ప్రవచనం నెరవేరుతుందో లేదో అనుకుంటారు. ஆனா தீர்க்க தரிசனம் நடந்திருக்கும், சொல்ல மாட்டாங்க. మనము చెప్పిన ఆత్మలో చెప్పే ప్రవచనం నెరవేరుతుంది. நான் ஃபர்ஸ்ட் ஊழியத்துக்கு வந்தோனே ஒருத்தருக்கு தீர்க்க தரிசனம் சொன்னேன். నేను పరిచర్యకు వచ్చిన ఆరంభంలో ఒక వ్యక్తికి ప్రవచనం చెప్పాను. என் க்ளோஸ் ఫ్రెండ్ அவரு. అతను నా సన్నిహిత స్నేహితుడు. அவரை என்னால ஏத்துக்கவே முடியல ஊழியக்காரன்னு. ఈడేంటి సేవకుడేంటి అన్నట్టుగా ఆయన చూశాడు. அவர் என்ன ஒரு நாள் கேட்டாரு, ఆయన నన్ను అడిగిన విషయం, நீ எப்படி தீர்க்க தரிசனம் சொன்ன அப்படின்னா, నువ్వు ఎలా ప్రవచనం చెప్పావు అని. நான் சொன்னேன், கர்த்தர் சொன்ன என்ன விஷயம் சொல்லுங்க அப்படின்னு. అరే బాబు నాకు తెలియదు, ప్రభు చెప్పాడు, నేను చెప్పాను అంతవరకు. அவருக்கு அந்த இது நடந்து, அந்த தீர்க்க தரிசனம் நடந்துச்சு. నేను చెప్పిన ప్రవచనం అతనికి 100కి 100 జరిగింది. நான் சொன்னேன், அவருக்கு ஒரு பணம் வர வேண்டியது வந்துரும் அப்படின்ட்டு. నీకు రావాల్సిన ధనం వస్తుందని నేను ప్రవచనం చెప్పాను, వచ్చేసింది. வந்துடுச்சு. அவர் சொல்றாரு, వచ్చిన తర్వాత వాడు అన్నాడు, பாஸ்டர் மன்னிச்சிருங்க, అయ్యా పాస్టర్ విన్సెంట్ గారు క్షమించండి, உங்களுக்கு நான் எதுவும் கொடுக்க முடியல, నేను మీకు ఏమి ఇవ్వలేకపోయాను. நான் சொன்னேன், எனக்கு எதுவுமே கொடுக்க தேவையில்ல, நீ నాకేమి ఇవ్వలేదాను, அப்பாவுக்கு கூட போதும், ప్రభు నాకు ఇచ్చాడు, அவருக்கு கூட போதும், ఆయన ఇచ్చింది చాలు అని என் வாயில இருந்து வரல, నా నోట్లో నుంచి వచ్చిన మాట அவரே என் வாயில இருந்து பேசுறாரு. ఆయనే నా నోటి ద్వారా మాట్లాడాడు. அன்னைக்கு தான் நிறைய பேர் நம்ப ఆరంభించాங்க. అప్పటి నుంచి ఓరేడి పర్లేదు విన్సెంట్ అనేవాడు అనుకోవడం ఆరంభించారు. என் வீட்ல இருக்கிறவங்க நிறைய பேர் இப்பதான் நம்புறாங்க. మెల్లగా మా ఇంటి వాళ్ళు కూడా ఒరే పర్లేదు ఈయన దేవుని సేవకుడు రా ప్రవక్త అని నమ్మడం ఆరంభించారు. இப்பதான் நம்புறாங்க. ఇప్పుడే నమ్ముతున్నారు. வெளியில நம்மளுக்கு நல்ல பேர் தான், బయటికి వెళ్తే మనకు మంచి పేరు ఉంది. ஆமாங்க, வெளியில நல்ல பேர் தான், ఆ బయట మాత్రం మంచి పేరు ஆனா ఉండదు. வீட்ல நல்ல பேர் இருக்காது. ఆ ఇంట్లో మాత్రం మనకు మంచి పేరు ఉండదు. நீங்க நான் வெளியில போனா ராஜ மரியாதை இருக்கும். అబ్బో బయటికి పోతే మనకు రాజ మర్యాదలు. பாஸ்டர் இதை சாப்பிடுங்க, அதை சாப்பிடுங்கன்னுவாங்க. అయ్యా అది తినండి సార్, ఇది తినండి అని. நான் வீட்டுக்கு போனேன்னு வச்சுங்களேன், నేను ఇంటికి వెళ్తే அம்மா சாப்பாடு இருக்கான்னு கேட்பேன். అమ్మా వాళ్ళ భార్యను అడుగుతాడు, అమ్మా భోజనం ఉందని అడుగుతాడు. தட்டத்தை சாப்பிட்டு போடா, ఏదో ఒకటి ఉన్నది కలిసి తినేసి పోవాను అని చెప్పేసి. நம்ம குடும்பத்துல அவ்வளவுதான் மரியாதை நம்மளுக்கு. మన కుటుంబంలో మనకిచ్చే మర్యాదలు ఇలాగే ఉంటాయి. ஆனா வெளியில ஆண்டவர் வேற மாதிரி வச்சிருப்பாரு. కానీ బయటికి వెళ్తే మనల్ని స్వీకరించే విధానం వేరుగా ఉంటుందండి. நான் ஃபர்ஸ்ட் ஊழியத்துக்கு வரும்போது నేను మొట్టమొదటిసారిగా పరిచర్యకు வேலூர் பகுதியில, వేలూరు రాయవేలూరు అనేటువంటి ప్రదేశంలో, அந்த பகுதியில போய் ஒரு கிராமத்துல ஊழியம் பண்றேன். అక్కడ ఒక గ్రామానికి వెళ్ళాను నేను. என்னாலே நம்ப முடியல, నన్ను నేనే నమ్మలేకపోయానండి. ஃபர்ஸ்ட் ஸ்டேஜ் எனக்கு. అదే నాకు మొట్టమొదటి వేదిక. கையை தூக்கும் போது பேயில ஆட ஆரம்பிச்சு.
ஆரம்பிச்சிச்சு. నేను ఇలా చేతులు ఎత్తానో లేదో మరి దెయ్యాలు పట్టినోళ్ళు எனக்கு அதுக்கப்புறம் என்ன பண்றது தெரியல. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాల. ஆனா அதுக்கப்புறம் பாத்தீங்கன்னா மகிமையா பயன்படுத்தினாரு. ఆ తర్వాత దేవుడు నన్ను వాడుకున్నాడు, ఇది వేరే విషయం. ஆண்டவர்கிட்ட சொன்னேன், ప్రభుతో నేను అన్నాను, என்ன இது மாதிரியே எல்லா இடத்துல கொண்டு போவீங்கன்னா நான் உங்க ஊழியத்தை செய்றேன். నువ్వు నన్ను ఇలాగా అన్ని చోట్ల వాడుకుంటే నేను వెళ్తానని చెప్పాను. அது போதும் எனக்கு, అది నాకు చాలదు, அது எனக்கு போதும் அப்படி. అది నాకు చాలదని చెప్పాను. அன்னையில இருந்து இன்னைய வரையும் అప్పటి నుండి ఇప్పటి వరకు என் கரத்தை பிடிச்சு நடத்துறாரு அவர்தான். ఆయన నా చేతిని పట్టుకొని నడిపిస్తున్నాడు. எந்த இடத்துல எப்படி பேசணும், ఎక్కడ ఎలా మాట్లాడాలి, எந்த இடத்துல தீர்க்க தரிசனம் சொல்லணும், ఎక్కడ ప్రవచనము చెప్పాలి, எந்த இடத்துல கட்டு உடைக்கணும், ఎక్కడ కట్లు విప్పాలి, எந்த இடத்துல தீர்க்க தரிசனம் சொல்லணும், ఎక్కడ ప్రవచనము చెప్పాలి, இதெல்லாம் ஆண்டவர் எனக்கு சொல்லி கொடுக்க ஆரம்பிச்சார். ఇవన్నీ ప్రభువు నాకు నేర్పించడం ఆరంభించారు. நீங்க இன்னைக்கு ரெடி ஆவறீங்க அப்படின்னா మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లయితే உங்க மேல எல்லாரும் மேல ஆண்டவர் வைக்கிறாரு. మీ అందరి మీద దేవుని యొక్క అభిషేకం. எல்லாம் எழும்பி అందరూ దయచేసి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఇదా రివైవల్, ఇది ఉజ్జీవం, இதான் ரிவைவல். ఇది ఉజ్జీవం. ஃபர்ஸ்ட் என்கிட்ட இருந்து ரிவைவல் வரணும். ఉజ్జీవము నా దగ్గర నుంచి ఆరంభం కావాలి. என்கிட்ட இருந்து ரிவைவல் வராம నా దగ్గర నుంచి ఉజ్జీవం రాకపోతే, இத்தனை ஊழியக்கார் பேசி ரிவைவல் வரல, நீ ஊழியக்கார சொல்லக்கூடாது. సేవకులు ఇంతమంది మాట్లాడినప్పటికీ ఉజ్జీవం రాలేదని సేవకుల దగ్గర లోట్లు చెప్పకూడదు. இந்த பாஸ்டர் ஜெபம் பண்ணி என் குடும்பம் இன்னும் மாறவே இல்லன்னு சொல்லக்கூடாது. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశారు మా ఇల్లు మారలేదేంటి అనకూడదు. இந்த பாஸ்டர் ஜெபம் பண்ணா நீங்களும் ஜெபம் பண்ணணும். ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మీరు కూడా ప్రార్థన చేయాలి. நம்ம என்ன முடிவு பண்ணிடுவோம் அப்படின்னா, మనం ఏం చేస్తామంటే, நம்ம என்ன முடிவு பண்ணுவோம்னா, మనం ఏమనుకుంటామంటే, இந்த பாஸ்டர் ஜெபம் பண்ணி நடக்கல, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏం జరగలేదు, இந்த பாஸ்டர் அடுத்தது கிட்ட போவோம், ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాంలేండి, இங்கேயும் நடக்கல அப்படின்னா ఇక్కడ జరగకపోతే இங்க போவோம், పెద్ద పాస్టర్ గారు విజయరత్నం గారి దగ్గరికి இங்கேயும் போல அப்படின்னா అక్కడ లేదంటే இங்க போவோம். మరీ పెద్ద పాస్టర్ దగ్గర. நம்ம எல்லாரும் அப்படிதான், మనం అందరం అటువంటి వాళ్ళం. స్తోత్రం. ஆண்டவர் உங்ககிட்டயே வச்சிருக்கிறாரு. ప్రభు మీ దగ్గరే అభిషేకాన్ని ఉంచి ఉన్నాడు. அதை சொல்லி கொடுக்கறவங்க தான் நாங்க ஊழியக்காரர். దాని కొరకే, దాన్ని చెప్పడానికే సేవకులు మనమే సిద్ధంగా ఉన్నాము. அதுக்குதான் சபை, అందుకొరకే సంఘము, அதுக்குதான் సభைக்கு வரீங்க, అందుకొరకే సంఘానికి அதுக்குதான் రండి, நிக்கிறீங்க, அதுக்குதான் வாழறீங்க. అందుకొరకే వాక్య ప్రకారం வாரம் வாரம் வந்து சும்மா சிரிச்சுக்கிட்டு கையை தட்டிட்டு போறதுக்கு இல்ல. వారం వారం వచ్చి నవ్వుకుంటూ చప్పట్లు కొట్టి పాట పాడుకుంటూ వెళ్తే లాభం లేదు. రివైవల్, ఉజ్జీవం ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబములో నుంచి ఉజ్జీవం రావాలండి. ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలోంచి ఉజ్జీవం. உங்க குடும்பத்துல ரிவைவல் இல்லாம, నీ కుటుంబములో ఉజ్జీవం లేక வெளியெல்லாம் ரிவைவல் தேடாதீங்க. బయటికి పోయి ఉజ్జీవ కూడికలకి పరిగెత్తొద్దు. எவ்வளவு பெரிய கிறிஸ்து வந்தாலும் சரி, ఎంత పెద్ద క్రైస్తవుడైనా, எவ்வளவு பெரிய பென்னியின் வந்தாலும் சரி, ఒకవేళ ఎంత పెద్ద గొప్ప దైవజనుడు, బెన్నీ హిన్ లాంటి దైవజనుడైనా, எவ்வளவு பெரிய ஆள் வந்தாலும் சரி, ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా நீங்க எடுக்கல அப்படின்னா, మీరు దాన్ని స్వీకరించకపోతే, ஆண்டவர் எப்பவுமே என்ன பண்ணுவார் அப்படின்னா, ప్రభు ఏం చేస్తాడంటే ஒரு மரத்தை வெட்டி போடதான் செய்வாரு. ఆయన ఒక చెట్టును లేకపోతే కొట్టి వేస్తాడు. நீங்க தான் கையை நீட்டி எடுக்கணும். మీరు దాన్ని చేతులు చాపి పట్టుకోవాలి. நீங்க தான் கையை நீட்டி எடுக்கணும். మీరు చేతులు చాపి దాన్ని పట్టుకోవాలి. உங்களுக்கு సిలువ என்கிற மரத்தை வெட்டி போட்டு தான் கொடுப்பாரு. ఆయన మీకు సిలువ అనేటువంటి వృక్షాన్ని, చెట్టును నరికి వేశాడు. ஆனா நீங்க தான் கை நீட்டி எடுக்கணும். మీరు చేతులు చాపి దాన్ని పట్టుకోవాలి. நீங்க எடுக்கல அப்படின்னா, మీరు తీసుకోకపోతే அது தண்ணிக்குள்ளேயே தான் இருக்கும், தண்ணிக்குள்ளேயே தான் இருக்கும், అది నీళ్లలోనే ఉండిపోతుంది. எல்லா கண்களை மூடி கரங்களை అందరం உயர்த்தி, కళ్ళు మూసుకుందామా, పిల్లలు కళ్ళు எல்லா మూసుకోవాలి. கரத்தை உயர்த்தி, అందరం చేతులు ఎత్తి, எல்லா கரத்தை உயர்த்துங்க. అందరం చేతులు ఎత్తండి. நான் இப்படி ஒரு விஷயம், எல்லா கண்ணு மூடிங்க, யாரும் வேடிக்கை பார்க்காதீங்க. ఎవ్వరు దయచేసి దిక్కులు చూడొద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. డాడీ எனக்கு இன்னைக்கு ரிவைவல் வேணும்னு சொல்றவங்கலாம், దేవా తండ్రి నాకు ఈ ఉజ్జీవం కావాలి అన్నవాళ్ళు, ரிவைவல் வேணும்னு சொல்றவங்கலாம், ప్రభా నాకు ఈ ఉజ్జీవం కావాలని అడుగుతున్నవాళ్ళు, என்ன தொடுங்கன்னு சொல்றவங்கலாம், నన్ను తాకండి అంటున్నవాళ్ళు, என் மேல ஒரு என்கவுண்டர் நடக்கணும்னு சொல்றவங்கலாம், నా మీద నా జీవితంలో ఒక ఎన్కౌంటర్ జరగాలి అంటున్నవాళ్ళు, ரெண்டு கரத்தை நல்லா உயர்த்திக்க. రెండు దయచేసి రెండు చేతులు ஏதோ வாயை திறக்காதீங்க, யாரும் வாயை திறக்காதீங்க. ప్రస్తుతం ఎవ్వరు నోరు తెరవద్దు. మీ చేతులు స్తోత్రం హల్లెలూయా ఆమేన్ లా స్టాప్ பண்ணுங்க. స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అని ప్రస్తుతం కన్ను మూడిక கையை உயர்த்திக்க. కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. வாங்குறவங்க இன்னைக்கு வாங்கிக்க, ரிசீவ் பண்ணிக்க. ఇప్పుడు స్వీకరించే వాళ్ళు స్వీకరించండి. நல்லா உயர்த்தி, బాగా చేతులు పైకి ఎత్తండి, உயர்த்தி, చేతులు బాగా పైకి. கண்ணை மூடிக்க, కళ్ళు మూసుకోండి, సైలెంటా இருங்க. అందరూ నిశ్శబ్దంగా ஒரு பெரிய மகிமை வரப்போகுது. ఒక దేవుని మహిమ ఇక్కడ ஒரு సంచరిస్తుంది. பெரிய அபிஷேகம் உங்க மேல அப்படியே ஊடுருவ போகுது. మీ మీదకి ఒక గొప్ప అభిషేకం இன்னைக்கு ஆசையா இருக்கிறவங்க மேல இன்னைக்கு ஊற்றப்படும். ఆశగా ఉన్న వారి మీద అటువంటి అభిషేకం వస్తుంది. நான் மாம்சமான யாவர் மேலே என் ஆவியை ஊற்றுவேன்.
అంత్య దినముల్లో సర్వజనుల మీద నా ఆత్మను எத்தனை కుమ్మరిస్తాను. பேர் நீங்க ஆசையா கேக்குறீங்களோ இன்னைக்கு வாயை திறக்காதீங்க. దయచేసి ఎవ్వరు నోరు తెరవద్దు. ఒక్క உள்ளத்தின் నిమిషం. ఆழத்திலிருந்து డాడీ நான் ரொம்ப எதிர்பார்த்திருக்கிறேன்னு சொல்லுங்க. తండ్రి నేను దీని కొరకు ఎదురు చూస్తున్నాను అని అడుగుతున్నవాడు. அப்படியே கையை உயர்த்தி கண்ணு மூடி அப்படியே அமைதியா இருங்க.